100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు వకీల్ సాబ్. సాధారణంగా ప్రతి ఇంట్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఉదాహరణకు తండ్రి ఆస్తి కూతురికి వస్తుందా లేదా, లేదు అన్నదమ్ములతో పాటు కూతురికి సమాన హక్కు ఉంటుందా లేదా, ఈ చిన్న చిన్న సమస్యలతో పాటు చుట్టుపక్కల వాళ్ళతో ఏదో మాటామంతిలోనో ఒకసారి ఘర్షణ వస్తుంది. ఆ ఘర్షణ తర్వాత వాళ్ళు మనల్ని చూసి తిడుతున్నారనో, లేదా మనల్ని వాళ్ళు తిడుతున్నారనో, లేదా వాళ్ళని మనం వేరే వాళ్ళు తిడుతున్నారనో, వాళ్ళు తిట్టుకుంటున్నారని థర్డ్ పార్టీ వచ్చి మనకు చెప్పడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి. వాటితో పాటు ఎక్కువగా కొలాయి దగ్గర ఘర్షణలో, లేదా మొక్కలు నీళ్ళు పోస్తున్నప్పుడు, ఇటువంటి చిన్న చిన్న తగాదాలకి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఇది మా పరిధిలోకి రాదు అంటారు. మరి ఎవరికి చెప్పాలి? ఇటువంటి సమస్యల పరిష్కారానికి చిన్న చిన్న సమస్యల్ని కోర్టు మెట్లు ఎక్కొచ్చా లేదా అనే అంశంతో పాటు ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు మరొక ఉదాహరణ, చిట్టీల పేరు మోసం చేసేవాళ్ళు కానీ, లేదు పక్కింటి వాళ్ళే కదా అని చిట్టీలు కట్టిన తర్వాత వాళ్ళ దగ్గర మనం ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఒకరోజు సడన్గా ఆయన బిచ్చాన్ని ఎత్తేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇది పోలీస్ స్టేషన్ పోతే ఇది సివిల్ మ్యాటర్ అంటారు. మరి మన డబ్బులు వస్తాయి రావా? ఒకవేళ చెక్కులు ఇచ్చినప్పుడు ఆ చెక్కులు ఏ విధంగా బౌన్స్ చేయాలి? ఒకవేళ చెక్కులు లేకుండా కేవలం ప్రామిసరీ నోట్లు మాత్రమే ఉంటే అది ఏ విధంగా మనం ముందుకు ప్రొసీడ్ అవ్వాలి? ఇటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారానికి వకీల్ సాబులు ఈరోజు మనం పరిచయం చేస్తున్నాం. పూజారి నాగేశ్వరరావు గారు, అడ్వకేట్, హైకోర్టు. ఆయన అడిగి అంటే పెద్ద పెద్ద సమస్యలు కాకపోయినా ఇటువంటి కుటుంబ తరహా సమస్యలు కానీ, లేదా చుట్టుపక్కల ఎదురవుతున్న సమస్యలు కానీ, లేదా ఫైనాన్షియల్ ఇష్యూలతో జరుగుతున్న చిన్న చిన్న సమస్యలకి పరిష్కారం ఏ విధంగా ఉన్న విషయాన్ని నాగేశ్వర గారిని తెలుసుకుందాం. నాగేశ్వర గారు నమస్తే అండి. నమస్తే సార్. నాగేశ్వర గారు, సాధారణంగా కుటుంబంలో సమస్యలు వేరేగా ఉంటే చుట్టుపక్కల చిన్న చిన్న సమస్యలు ఎదురవుతుంటాయి. పక్కింటి వాళ్ళు మమ్మల్ని తిట్టారనో, లేదా డైరెక్ట్గా మాకు తిట్టకుండా వేరే వాళ్ళ మీద పెట్టి మమ్మల్ని తిడుతున్నారనో, లేదు చిన్న చిన్న గొడవలు పెరిగి పెద్ద అయితే కొట్టుకోవడం వరకు వస్తుంటాయి. అది ఎక్కడ కూడా కనబడిపోయినా కేవలం మాటల యుద్ధంతో నడుస్తుంటుంది చుట్టుపక్కల వాళ్ళతో. అటువంటి సమస్యల మీద పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది కాగజబుల్, నాన్ కాగజబుల్ అని చెప్తాం. మేము కోర్టుకి పంపిస్తాం, కోర్టులో వాళ్ళ డైరెక్షన్తోనే కేసు నమోదు చేస్తామని యాజ్ పర్ లా అదే చెప్తుంది. కానీ కంప్లైంట్ మాత్రం వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసారు పోలీసులకి, కాబట్టి పోలీసులు మా పక్షాన్ని లేరని ఒక అపోహ క్రియేట్ చేసుకుంటారు. చేసిన నేర విధానం ఏ విధంగా ఉన్నది విషయాన్ని కోర్టు అనుమతితోనే వాళ్ళు చేయాలి. కానీ బాధితుడు అవన్నీ ఆలోచించడు. ఆల్రెడీ ఆపోజిట్ పార్టీ పోలీసులకు సంబంధం ఉంది, పోలీసులకు డబ్బులు ఇచ్చాడు కాబట్టి నా కేసు నమోదు చేయలేదు అంటుంటాడు. అటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? రెండోది, మీకు ఇందాక చెప్పా, బంధుత్వంలోనే లేదా ఫ్రెండ్షిప్లోనే చిట్టీలు వేసుకుంటారు. బంధువు కదా, ఫ్రెండే కదా అని చిట్టి వేస్తున్నప్పుడు ఎలాంటి ఆధారం ఉండవు. సడన్గా వన్ ఫైన్ డే వాడు జంప్ అవుతాడు, అప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? చెక్కులు బౌన్స్ అయితే ఏం చేయాలి? అన్నిటికన్నా తండ్రి ఆశలో కూతురికి హక్కు ఏ విధంగా వస్తుంది? సాధారణంగా ప్రేమించి బయటికి వెళ్ళిపోయిన కూతురికి వస్తుందా, లేదు తల్లిదండ్రులే కుటుంబం అంతా కలిపి కూర్చొని పెళ్లి చేసిన కూతురికే వస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక్కసారి బ్రీఫ్గా మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. నేను సాధారణంగా వచ్చేసి ఒక అత్యంత మధ్యతరగతి కుటుంబంలో, నేను ఒక చిన్న కుగ్రామంలో, ఎక్కడ అంటే వరంగల్ డిస్ట్రిక్ట్లో చెరుపల్లి అని ఒక గ్రామం ఉంటుందండి. అది చాలా ఇప్పటికి కూడా మాకు బస్ సౌకర్యం లేదు యాజ్ ఆన్ టుడే. అటువంటి గ్రామంలో పుట్టాను నేను. తర్వాత మా ఫాదర్ ఈజ్ ఏ ఇల్లిటరేట్, అంటే వ్యవసాయ కుటుంబము మాత్రమే, వ్యవసాయ కుటుంబాన్ని ఆధారం చేసుకొని బతికిన కుటుంబం మాది. మాకు కూడా పెద్దగా అంటే చాలా తక్కువ వ్యవసాయ కుటుంబం ఉంది. నేను అక్కడ పుట్టాను. తర్వాత ఫాదర్ అప్పుడు ఆయనకున్న బ్రాడ్ విజన్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు, దాన్ని అతి చిన్నప్పుడే, నేను ఒక 5th క్లాస్ 6th క్లాస్లో ఉన్నప్పుడే నన్ను హైదరాబాద్కి స్టడీస్ కోసం పంపించారు. అప్పటి నుంచి నేను ఇక్కడ హైదరాబాద్లో స్టడీ చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ పనిచేస్తున్నాను. తర్వాత నా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను అప్పట్లో మనకు శాప్ అని ఒక కొత్త కోర్స్ వచ్చింది. అప్పట్లో డేటా సైన్స్కి సంబంధించి శాప్ అని ఒక కొత్త కోర్స్ వచ్చినప్పుడు నేను దాంట్లో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ట్రైనింగ్ తీసుకోగానే నాకు ఇమీడియట్లీ జర్మన్లో జాబ్ వచ్చింది. అప్పుడు శాప్ మీద హెడెల్బర్గ్ అని శాప్ క్వార్టర్స్ ఉంటుంది, అక్కడ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. దాంట్లో నాకు జాబ్ రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళిపోయాను. దాని తర్వాత ఒక 32 దేశాలలో నేను పనిచేశాను. మొత్తం అన్ని దేశాలలో సాఫ్ట్వేర్లో నేను పనిచేసిన తర్వాత ఒక 7-8 ఇయర్స్ నేను కంటిన్యూస్గా ఫారిన్లో పనిచేసిన తర్వాత నాకు అప్పుడు ఆ జాబ్ మీద బోర్ కొట్టింది అన్నట్టు. అంతే,
అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఐటీ జాబ్ ఎట్లా అంటే థర్డ్ పార్టీతో సంబంధం పెద్ద ఉండదు. ఎప్పుడు ఆ సిస్టమ్ మీద కూర్చోవడము, ఆ సిస్టమ్ వర్క్ చేయడము, ఆ కాన్ కాల్స్ తీసుకోవడము తప్ప మనకు ఒక మనిషితోని పెద్ద సంబంధాలు లేని జాబ్ అది. అంటే మనకు సోషల్ లైఫ్ అనేది చాలా తక్కువ. ఆ స్థాయి పెరుగుతుట కొద్దీ అక్కడ వర్కింగ్ విధానం అంతా పెరుగుతుంది. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఒక రోజు నేనే అనుకున్నాను, ఎంతకాలం ఈ 4 గోడల మధ్యలో పనిచేయాలా. కొన్ని సందర్భాలలో ఏంటంటే ఐటీ జాబ్ చేసేటప్పుడు అది రాత్రి ఏందో పగలైందో కూడా అర్థం కాకపోతుండే. ఎందుకంటే మనకు రూమ్ సేమ్ కాదు, లైటింగ్ అంతా సేమ్ ఇంకా అంతే. సో ఇక ఆ తర్వాత నేను డిసైడ్ చేసుకున్నానంటే ఇది కాదు జాబ్, మనం చేయాల్సిన జాబ్ ఇది కాదు. కంపల్సరీ ఏదన్నా మనకు పబ్లిక్ రిలేషన్ ఉండాలా, లేకపోతే జనాల తరపున పోరాడాలా అని చెప్పేసి ఆ తర్వాత నేను జాబ్ అప్పుడు నేను రిజైన్ చేసే టైంకే నా సాలరీ వచ్చేసి అరౌండ్ ఒక 1 crore రూపీస్ ఉంది. ఓకే, ప్రయాణమ్మా? ప్రయాణం. అప్పటికి ఇంకా ధైర్యం చేసి నేను జాబు మానేసిన తర్వాత అప్పుడు ఈ అడ్వకేట్ కావాలనే ఉద్దేశం ఉండే నాకంటే చిన్నప్పటి నుంచి కోరుకుండే. కానీ ఇక రకరకాల పరిస్థితుల వల్ల, కుటుంబ నేపథ్యం వల్ల, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల నాకు కుదరలే. ఇంకా దాని తర్వాత కొద్దిగా ఫైనాన్షియల్గా సెటిల్ అయిన తర్వాత సరే ఓకే రైట్, నేను కుటుంబాన్ని నడపగలుగుతా, ఇప్పుడు అంత అర్జెన్సీ ఏం లేదు నాకు ఎర్నింగ్స్లో అని చెప్పిన తర్వాత నేను ఈ అడ్వకేట్ ఫీల్డ్ని చూజ్ చేసుకోవడం జరిగింది. ఈ అడ్వకేట్ ఫీల్డ్ని కూడా నేను ఎందుకు చూజ్ చేసుకోవడం జరిగింది అంటే, ఇప్పుడు ఫారిన్కి నేను ఒక 8 years నేను ఫారిన్లో తిరిగిన తర్వాత అక్కడ కల్చరు, అక్కడ విధానం అంతా అలవాటైన తర్వాత మళ్ళీ నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఒక విషయాన్ని గమనించిన ఏంటంటే చాలా అంటే అక్కడ ఫారిన్లో ఏంటంటే ఫస్ట్ చట్టానికి విలువిస్తారు, తర్వాత వ్యక్తిగత అభిప్రాయాలకి, వ్యక్తిగత అవసరాలకి విలువిస్తారు. మన దేశంలో ఏం చేస్తారంటే చట్టం అనేది ఇప్పటికీ ఒక కొరకరాని కొయ్య కిందనో, అంటరాని తనం కిందనో ఉండిపోయింది. ఎందుకంటే ఇప్పటికీ నా దగ్గరికి, ఇప్పుడు యాజ్ ఏ అడ్వకేట్ ఇప్పటికీ నా దగ్గరికి ఐఐటీలో పనిచేసే వ్యక్తులు కావచ్చు, లేదా పెద్ద పెద్ద సంస్థలలో పనిచేసే వ్యక్తులు కావచ్చు, వాళ్ళు మనకి ఏం చెప్తుంటారంటే, సార్ ఇప్పటిదాకా మా ఇంటా వంట నేను పోలీస్ స్టేషన్ పోలేదు సార్ అంట. పోలీస్ స్టేషన్కి పోవడం అనేది నామూషియం కాదు. పోలీసులు అనేది ఒక రక్షణ వ్యవస్థ, మనల్ని కాపాడడానికి, మనకు సమాజంలో ఉన్న శాంతి భద్రతలని చూసుకోవడానికి ఉన్న రక్షణ వ్యవస్థ అది. కానీ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే, సార్ ఇప్పటికి నేను మా ఇంటి వంట పోలేదు, మా పరుగు పోయింది సార్, పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చారు సార్, లేకపోతే ఇంతవరకు మేము కోర్టుకు పోలేదు సార్ అంటారు. కోర్టుకు పోవడం అనేది నామోషయం కాదు. రాజ్యాంగం నీకు కొన్ని హక్కులు ఇచ్చింది, కొన్ని రైట్స్ ఇచ్చింది, కొన్ని హక్కులు ఇచ్చింది, కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది. నువ్వు ఈ దేశంలో ప్రశాంతంగా బతకడానికి ఒక జీవన విధానాన్ని ఇచ్చింది. దాన్ని ఎక్సర్సైజ్ చేసుకోవడానికి నీకేమైనా అన్యాయం జరిగినప్పుడు కానీ, నీ రైట్స్కి ఎక్కడన్నా భంగం జరిగినప్పుడు కానీ మీరు కోర్టుకు వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్తున్నది. ఇప్పటికీ ఆ జీవిత విధానాన్ని బాగా గమనించిన. అంటే అది ఆ ట్రెండ్ మార్చాలని మీరు లాలోకి వచ్చారు? అవును, ఆ ట్రెండ్ మార్చడానికి లాలోకి వచ్చింది. సాధారణంగా లా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందు సర్వీస్ మోటో అంటారు, తర్వాత ప్రొఫెషనల్ అంటారు, తర్వాత కమర్షియల్ అవుతుంటారు. మరి కొంతమంది ఆ క్రిమినల్స్తో కలిసి వేరే యాంగిల్లో వెళ్ళిపోతుంటారు. కొన్ని మర్డర్ కేసులు కూడా మనం చూస్తున్నాం. క్రిమినల్ యాంగిల్ పక్కన పెడతా ఉన్నాను, అందరూ రారు. అది ప్రొఫెషనల్గా చాలా 1% కూడా ఉండకపోవచ్చు. సార్ మీరు ప్రొఫెషనల్ అనుకున్నారా, సర్వీస్ మోటో అనుకున్నారా, కమర్షియల్ చేద్దాం అనుకున్నారా? ఆల్రెడీ మీరు ఫైనాన్షియల్ సెటిల్ ఉన్నారు కాబట్టి. అంటే నేను వాస్తవానికి చెప్పాలంటే నేను వచ్చిందైతే సర్వీస్ మోటో కిందనే వచ్చిన. నేను సర్వీస్ చేయాలి, జనాలకు సర్వీస్ చేయాలి, అడ్వకేట్ కింద ఎవరికైనా అన్యాయం జరిగితే మనం దాన్ని వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చినాం. దాని మీదనే ఉన్నాం ఇప్పటికీ. ఎవరికి అన్యాయం జరిగినా కూడా మనం వాళ్ళకి న్యాయం చేస్తానికే ఉన్నాం. కానీ మనకి ఇండియాలో ఒక లాని మనం కనుక ఒక కోర్టులో కేసు నడపాలి అంటే మనకు కంపల్సరీ కొద్దిగా కమర్షియల్ యాంగిల్ ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అదొకటి ఆలోచించాలంటే మీరు ఫ్రీగా సర్వీస్ చేస్తామన్నా జనం కూడా వేరే అనుకుంటారు. అది కూడా ఉన్నది. ఫ్రీగా సర్వీస్ చేస్తాను లేదు. నేను కొన్ని సందర్భాలలో ఏమైందంటే, కొంతమందికి నేను ఫ్రీ సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు అంటే మాకు ఫ్రీ సర్వీస్ చేసి మీరు ఆపోజిట్ వాళ్ళ దగ్గర అమ్ముడు పోతున్నారా అని అదొక పాయింట్ ఉంటుంది. లేదు అందుకే మాతో వాదిస్తున్నాడు చెట్టు కింద ప్లేటర్ అనే పదం కూడా, అనే అపవాదం కూడా వస్తుంటుంది. సో నేనైతే వచ్చిందైతే సర్వీస్ చేయడానికి వచ్చిన. కానీ ఇక కొన్ని సందర్భాలలో ఏంటంటే కొద్దిగా కమర్షియల్ కూడా కావాల్సి వచ్చింది దానికి. ఎందుకంటే అది రన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక వ్యక్తితో ఎప్పుడు కూడా మనం సర్వీస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ కేసు ఏంటంటే,
నేను సర్వీస్కి వచ్చిన ఫస్ట్ కేసు అంటే నేను అడ్వకేట్ అయిన తర్వాత తీసుకున్న ఫస్ట్ కేసు ఏముందంటే ఒక డైవర్స్ కేసు తీసుకున్నాను ఫస్ట్. 498 లేదు, డైవర్స్ కేసు అంటే డైరెక్ట్ mutual divorce ఆ? లేదు, అది కంటెస్టెడ్ డైవర్స్. ఆహా. సో ఫస్ట్ కేసు అది. సో ఆ ఫస్ట్ కేసు ఎవరు మీరు మేల్ ఫీమేల్ వైపు తీసుకున్నారు? లేదు, ఫీమేల్ వైఫే తీసుకున్నాను. అచ్చా, ఏంటి అంత హరాస్మెంట్ చేశాడు ఆయన? అవును. సో తీసుకున్నా. సార్ ఇప్పుడు కరెక్ట్ సబ్జెక్ట్లోకి వచ్చారు. సార్ మీరు ఫస్ట్ కేసులో తీసుకున్నారు. సాధారణంగా భర్త భార్య మధ్యన జరిగే విభేదాలు కోర్టు వరకు వస్తుంటాయి. కొంతవరకు గతంలో తీసుకుంటే పెద్దల సమక్షంలో అయిపోయింది. అది అప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది కాబట్టి నడిచేది. ఇప్పుడు వేరే వేరే కారణాల చేత వాళ్ళు తొందరగానే డైవర్స్కి వస్తున్నారు. 498 పెట్టి డైవర్స్కి వెళ్ళాలా, లేదా మ్యూచువల్ డైవర్స్ తీసుకోవాలా, లేదు మీరు అన్నట్లుగా అమ్మాయి ముందు కంటెస్ట్ చేస్తే ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి? మీ ఫస్ట్ కేసు అదే కాబట్టి. అవును, ఫస్ట్ కేసు నాకు నేను డైవోర్స్ తీసుకునే టైంకి నాకు అంత అవగాహన, చట్టాల మీద అంత అవగాహన కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని వందల వేల కేసులు నేను డైవోర్స్ కేసులు చేసిన కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సామాజిక పరిస్థితుల ప్రకారం ఏంటంటే మ్యూచువల్ డైవర్స్ అనేది బెస్ట్ పాలసీ ఇన్ ద కంట్రీ. మీరు ఎప్పుడైనా గమనించారా ఒక సెలబ్రిటీ కోర్టుకి వెళ్ళి డైవర్స్ కేసులలో కొట్లాడడం మీరు ఎప్పుడైనా గమనించారా? ఉండదు. మరి ఒక సెలబ్రిటీలు కోర్టుకి వెళ్ళి కొట్లాడలేనప్పుడు ఒక సామాన్య వ్యక్తి ఒక కోర్టులో డైవర్స్ తీసుకోవడానికి యావరేజ్ టైం ఇండియాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 years పడుతుంది. యావరేజ్ టైం అంటే యావరేజ్ టైం. కొన్ని సందర్భాల్లో మనం 2 yearsలో డైవర్స్ చేసిన కేసులు కూడా ఉన్నాయి, కానీ మనం ఓవరాల్గా తీసుకుంటే ఒక డైవర్స్ కేసుకి 5 years టైం పడుతుంది. మ్యూచువల్ డైవర్స్ మ్యూచువల్ డైవర్స్ అనేది జనరల్గా అకార్డింగ్ టు లా ప్రకారం 6 months. సార్ ఇప్పుడు అప్లై చేసిన డేట్ నుంచి 6 monthsలో మ్యూచువల్ డైవర్స్ ఇవ్వాలా? సార్ మ్యూచువల్ డైవర్స్కి అప్రూచ్ అవ్వాలంటే ఏం చేయాలంటే? మ్యూచువల్ డైవర్స్కి అప్రోచ్ కావాలంటే ఏంటంటే ఇప్పుడు ఒక కేసు యొక్క ప్రతి కేసుకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళిద్దరికి కొత్తగా పెళ్ళయింది, వాళ్ళకి పడతం లేదు, పిల్లలు లేరు, అక్కడ ఏం ఇష్యూస్ ఉండవు మనకు. సో వాళ్ళు ఈజీగా మ్యూచువల్ డైవర్స్ తీసుకోవచ్చు. అంటే రీజన్ ఏం చెప్పాలి అమ్మాయి? మ్యూచువల్ డైవర్స్లో కోర్టు ఎప్పుడు ఇంటర్ఫియర్ కాదు. మ్యూచువల్ డైవర్స్లో మన కోర్టు ఎప్పుడు ఇంటర్ఫియర్ కాదు. ఎందుకంటే అది మ్యూచువల్గా వాళ్ళు ఇద్దరు అండర్స్టాండింగ్తో తీసుకున్న డైవర్స్ కాబట్టి కోర్టు ఎప్పుడు కూడా ఇంటర్ఫియర్ కాదు దాంట్లో, అంటే ఫోర్స్ చేయదు పార్టీస్ని. కాకపోతే కొన్ని సందర్భాలలో ఏంటంటే కోర్టు కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకమ్మా డైవర్స్ తీసుకుంటున్నారు, మంచి జీవితం ఉంది కదా, చిన్న చిన్న పొరపాట్లు కదా, కలిసి ఉండొచ్చు కదా అనేది. ఎందుకంటే మనది కుటుంబ వ్యవస్థ కాబట్టి భారతదేశం అనేది ఒక మ్యారేజ్ని కాపాడటానికి కోర్టు ట్రై చేయొచ్చు. సో మ్యూచువల్ డైవర్స్లో ఎప్పుడైనా కూడా కోర్టులో రాసిన విషయాలు అనేటివి లాపరంగా ఉన్నాయా లేవా అనేది మాత్రమే చెక్ చేసుకుంటారు తప్ప. అంటే ఒక అమ్మాయి మ్యూచువల్ డైవర్స్ తీసుకోవాలంటే ఒక అడ్వకేట్కి అప్రోచ్ అవ్వాలా, కోర్టుకి వెళ్ళాలి? లేదు, కంపల్సరీ అడ్వకేట్కి అప్రోచ్ కావాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే సామాన్య వ్యక్తులకు కోర్టు ప్రాసెస్ కానీ, ఎక్కడ అప్లై చేయాలి, ఎట్లా అప్లై చేయాలి, దాని ఫార్మాట్ కానీ, దాన్ని నెంబరింగ్ చేయటం కానీ ఇవన్నీ వాళ్ళకు ఉండవు. కాబట్టి ఒక మ్యూచువల్ డైవర్స్ అప్లై చేయాలి అంటే కంపల్సరీ ఒక అడ్వకేట్ ఉంటేనే అది మీకు ఈజీ ప్రాసెస్. సాధారణంగా మ్యూచువల్ డైవర్స్లో అడ్వకేట్ ఫీజు ఎంత ఉంటుందండి కోర్టు ఖర్చులతో కలిపి? ఎప్పుడైనా కూడా మనం ఓపెన్గా మాట్లాడితే ఎట్లుంటుందంటే ఫ్యామిలీ కేసులలో ఎక్కడ కూడా కోర్టు ఫీజులు ఉండవు. మ్యాక్సిమం ద ఫ్యామిలీ కేసులలో తీసుకుంటారు కదా, అది ఇక అదే అంటున్నాను. మ్యాక్సిమం మనం కోర్టు ఫీజుకి వచ్చినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ కేసులలో ఏ కోర్టుకైనా కూడా 10 rupees కోర్టు ఫీజు ఉంటుంది అంతే. అది మ్యూచువల్ డైవర్స్ కానీ లేకపోతే కంటెస్టెడ్ డైవర్స్ కానీ ఏ రకమైన కూడా ఫ్యామిలీ కోర్టులలో ఫీజు అనేది ఉండదు. 10 rupees ఉంటుంది. తర్వాత ప్రాసెసింగ్ అని చెప్పేసి ఇంకా కొన్ని 500 1,000 రూపాయలు ఇది నోటీసులు పంపడం అట్లాంటిది అంతే ఉంటుంది తప్ప కోర్టుకు సంబంధించి పెద్ద ఎక్స్పెన్సెస్ ఏమి ఉండవు. కానీ లాయర్కే ఉంటుందా? ఇవే ఫ్యామిలీ కేసుల్లో మొత్తం లాయర్ ఫీజే ఉంటుంది ఇంకా. సార్ ఇప్పుడు డాక్యుమెంట్ ఇచ్చాం, అమ్మాయి అడ్వకేట్కి వెళ్ళింది, నాకు ఆయనకి ఇప్పుడు పడట్లేదు కాబట్టి మ్యూచువల్ డైవర్స్ అని కోర్టు ఫీజులకి లేదా లాయర్ గారి ఖర్చులకి ఇచ్చిన తర్వాత 6 నెలల సమయం ఎందుకు పడుతుందండి? చట్టం రాసేటప్పుడు ఏం చేశారు అంటే ఈ మ్యూచువల్ డైవర్స్ అనే దాని గురించి మనం మాట్లాడితే ఏంటంటే ఎక్కడైనా కూడా భార్యాభర్తల మధ్యలో ఏదైనా చిన్న అభిప్రాయాలు రావచ్చు, లేకపోతే వాళ్ళు అవగాహన లేకపోవచ్చు, కాబట్టి వాళ్ళకు ఒకరికొకరు పడకపోవచ్చు, లేకపోతే కుటుంబ నేపథ్యం ఉండకపోవచ్చు, మెచ్యూరిటీ లేకపోవచ్చు. సో వాళ్ళు ఎప్పుడన్నా కోర్టుకి ఇమీడియట్లీ మ్యూచువల్ డైవర్స్ అని రాగానే వాళ్ళని విడగొట్టకుండా వాళ్ళ మధ్యలో ఏమైనా ఉన్నాయా ఒక 6 నెలల కాలం అనేది. ఎందుకంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ డైవర్స్ అనే ప్రాసెస్ ఎప్పుడైనా కూడా మనసుకు సంబంధించింది. ఓకే, ఒకటే వ్యక్తితో మీరు ఒక 6 నెలలు ట్రావెల్ చేస్తే ఆ వ్యక్తి ఒకసారి నచ్చుతాడు, ఒకసారి నచ్చడు. ఓకే, సో ఆ మ్యూచువల్ డైవర్స్ అనే ప్రాసెస్ అనేది అది ఎమోషనల్గా తీసుకున్న డెసిషనా, లేకపోతే వాళ్ళు కంపల్సరీ స్టాండ్ అవుతారా, ఆ 6 months ఉండగలుగుతారా ఆ డెసిషన్ మీద అనేది మెయిన్ ప్రధాన కారణం. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఒక గొడవ అవుతుంది, నీతో నేను కలిసి ఉండలేను, చల్ రేపు పొద్దుల పోయి మనం కోర్టులో డైవర్స్ తీసుకుందాం అని చెప్పేసి ఆ పక్కన పోయి అప్లై చేసుకుంటా కోర్టు గ్రాంట్ చేసింది అనుకో, అప్పుడు ఆ ప్రాసెస్కి వాల్యూ ఉండదు. సో అది ఎమోషనల్ ఉండొచ్చు. తర్వాత మళ్ళీ ఒక 3 నెలల కరియర్ అప్పుడు ఆవేశపడి డైవర్స్ తీసుకున్నానే ఆ వ్యక్తి మంచోడు కదా, నేను తప్పర్థం చేసుకున్నానేమో, ఇట్లాంటి కాన్సెప్ట్లు అన్నీ ఉంటాయి.
సో అందుకని ఒక 6 నెలల టైం ఏం చేస్తారు అంటే ఒక 6 నెలల టైంని కంపల్సరీ కోర్టు నిర్ణయించింది. సో 6 నెలల్లో వాళ్ళ డిసిషన్ మారకుండా అట్లనే ఉంటే దానికి మ్యూచువల్ డైవర్స్ మనం శాంక్షన్ చేయొచ్చు అనేది ఉంది కాన్సెప్ట్. సార్ మ్యూచువల్ డైవర్స్లో పిల్లలు ఉన్నారనుకోండి ఆ కేసులో అప్పుడు కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా? మ్యూచువల్ డైవర్స్ నెంబర్ 1 అండి, పిల్లలు ఉంటే యాక్సెప్ట్ చేస్తుందా? నెంబర్ 2, డైవర్స్ అయిపోయిన తర్వాత భర్త నుంచి నాకు భరణం కావాలని అడిగే హక్కు ఉంటుందా? నెంబర్ 2. నెంబర్ 3, మీరు అన్నట్లుగా సంవత్సరం తర్వాత మరొకసారి ఆమెతో రీజాయిన్ అవ్వాలి అని ఆయన అనుకున్నా లేదా ఈమె అనుకున్నా యాక్సెప్ట్ చేస్తుందా? ఇప్పుడు మ్యూచువల్ డైవర్స్కి వచ్చారు పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు మ్యూచువల్ డైవర్స్కి వచ్చారు ఏమవుతుందంటే కోర్టుకి ఇంతకుముందు చెప్పినట్టు కోర్టు దాంట్లో ఇంటర్ఫియర్ కాదు. కాకపోతే ఆ మ్యూచువల్ డైవర్స్ డ్రాఫ్టింగ్లో రాసిన విధానం అనేది లీగల్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటారు. ఈ మ్యూచువల్ డైవర్స్లో కోర్టు ఎప్పుడైనా ఇంటర్ఫియర్ కాదు కాబట్టి దానికి సంబంధించిన అడ్వకేట్లు ఎవరైతే ఉంటారో వారే కౌన్సిలింగ్ ఇచ్చి లా పరంగా ఏం చేయాలి అనే విషయాన్ని వాళ్ళు చాలా క్లారిటీగా వాళ్ళు చెప్పేస్తారు. పిల్లలు ఉన్నారు అనుకుందాం ఎప్పుడన్నా, ఇప్పుడు పిల్లలు ఉంటే మేమేం చేస్తాం, ఫస్ట్ పిల్లల కస్టడీ గురించి మాట్లాడతాం. పిల్లలు ఎవరి దగ్గర పెరగాల మ్యూచువల్ డైవర్స్లో, సో దాన్ని డిసైడ్ చేస్తాం. తండ్రి దగ్గర పెరగాలనా తల్లి దగ్గర పెరగాలి. అది మ్యూచువల్ అండర్స్టాండింగ్లో కొంతమంది ఏం చేస్తారు, పిల్లల్ని తల్లి దగ్గరనే ఉండమని చెప్తారు. కొంతమంది తండ్రి కూడా పిల్లల కస్టడీ తీసేసుకుంటాడు. ఈ కస్టడీ అనేది మళ్ళీ పర్మనెంట్ కస్టడీ అనేది మనం రాయాలి కంపల్సరీ. ఎందుకంటే ఇవాళ రేపు ఎక్కడికి పోయినా కూడా అప్లికేషన్ ఫామ్స్లలో కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు. సో ఆ కస్టడీ అనేది మనం కంపల్సరీ డిఫైన్ చేయాలి, ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఏవైతే మెయింటెనెన్స్ అంటామో దానికి సంబంధించి కూడా దాంట్లో మనం డిఫైన్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ ఇవ్వకుండా ఏం చేస్తారు, లంసమ్ అమౌంట్ ఇచ్చేస్తారు. ఒక 5 lakhs 10 lakhs 15 lakhs వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి ఇచ్చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, పిల్లల పేరు మీద అసెట్స్ రాస్తారు. కొంతమంది ఏం చేస్తారు, నెలకు ఒక 10,000 20,000 ఇస్తా అని చెప్తారు. దాన్ని మనం కంపల్సరీ రాయాలి దాంట్లో. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అసలు మేము ఏమి ఇవ్వమని చెప్పి రాసేస్తారు. పిల్లలకు మేము ₹1 కూడా ఇవ్వమని చెప్పి రాస్తారు. అది పార్టీస్ మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్. సో దాన్ని మనం కంపల్సరీ పిల్లల కష్టం అనేది ఎక్కడ ఉండాలని ఒకటి రాయాలా. రెండోది వాళ్ళకి సంబంధించిన మెయింటెనెన్స్ కానీ ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ కానీ ఎవరు పెట్టుకుంటున్నారు, ఎట్లా పెట్టుకుంటున్నారు అనేది మనం డిఫైన్ చేయాలా. మూడోది చైల్డ్ కస్టడీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో, పర్మనెంట్ చైల్డ్ కస్టడీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ ఆపోజిట్ పర్సన్కి మనం విజిటింగ్ రైట్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే అది నేచురల్ గార్డియన్స్ కాబట్టి కంపల్సరీ మనం ఆపోజిట్ పార్టీకి మనం కొంతమంది వీక్లీ వన్స్ అడుగుతారు, కొంతమంది 15 daysకి ఒకసారి అడుగుతారు, కొంతమంది ఇయర్లీ వన్స్ అడుగుతారు. అది డిపెండ్ అపాన్ ద పార్టీస్ అండ్ దేర్ సిచ్యువేషన్. ఇక్కడ ఇష్యూలో తల్లి దగ్గర ఉండడానికి పిల్లలు ఇష్టపడతారు సాధారణంగా. తల్లి కూడా పిల్లల దగ్గర ఉంచుకోవాలనుకుంటుంది. భర్త ఏమంటాడంటే ఆమె వేరే వాళ్ళతో తిరుగుతుంది, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, నా పిల్లల్ని పాడు చేస్తుంది కాబట్టి ఆ పిల్లలు నాకే ఇవ్వండి అని అడిగే హక్కు కూడా ఉంటుంది. ఏ విధంగా దాన్ని అటువంటి ఇష్యూస్ ఇప్పుడు దాన్నే మనం ఏమంటామంటే ఇప్పుడు మ్యూచువల్ డైవర్స్లో అయితే ఎవరో ఒకరు ఒప్పుకుంటారు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. కానీ ఇలాంటి సందర్భాలలో అయితే కంపల్సరీ మనం కోర్టులోకి వెళ్ళి మనం చైల్డ్ కస్టడీ కేసు వేసుకోవాల్సింది. గార్డియన్ అండ్ వార్డ్స్ యాక్ట్ కింద చైల్డ్ కస్టడీ అంటే ఆ తల్లి దగ్గర పిల్లలు ఉండటం వల్ల చెడిపోతారు, లేకపోతే వాళ్ళ జీవితంలో వృద్ధి లేదు, వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ తల్లి ఇవ్వలేదు, ఇటువంటి కండిషన్లో అని చెప్పేసి ఆ కండిషన్ని మనం మెన్షన్ చేస్తూ, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అడల్టరీ అంటారు దాన్ని. అంటే ఆ అమ్మాయి ఒక వ్యక్తితోని పెళ్ళైన తర్వాత ఒక వ్యక్తితోని సంబంధం పెట్టుకుంటే దాన్ని మనం అడల్టరీ అంటాం. సో అడల్టరీ బేసిస్ మీద కూడా మనం చైల్డ్ కస్టడీ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ పిల్లలు మెచ్యూర్ అయ్యే వరకు అప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చా? జనరల్గా చైల్డ్ కస్టడీ అనేది అప్ టు 18 years వరకు, అది మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా అప్ టు 18 years వరకు వాళ్ళు ఫాదర్ కానీ మదర్ కానీ కస్టడీలో ఉంటారు. ఓకే, కంపల్సరీ ఉండాల్సిందే. వాళ్ళకి అప్పుడు అభిప్రాయం ఉండదు. ఒక్కసారి 18 years దాటితే ఇక వాళ్ళకి ఈ దేశంలో ఎవరి హక్కు ఉండదు. ఇక అంతే, తల్లి హక్కు ఉండదు, తండ్రి హక్కు ఉండదు చట్ట ప్రకారం. మ్యూచువల్ డైవర్స్ మీరు చెప్పారు, మీరు చేసిన కంటెస్ట్ కేసు గురించి చెప్పండి ఒకసారి. కంటెస్ట్ అంటే మేము చాలా రకాల కంటెస్ట్ అంటే మనం ఫస్ట్ కేసు ఆమె హెయిర్ హోస్టెస్ మన దగ్గరికి వచ్చి హస్బెండ్ బాగా తాగుతాడు, పని చేయడు, నేనే కష్టపడి పని చేస్తున్నా, తర్వాత మొత్తం కుటుంబాన్ని మొత్తం నేనే అది చేస్తున్నాను, నాకు లవ్ మ్యారేజ్, పెళ్లి చేసుకునే టైంకి నాకు ఆస్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్తే దెన్ ఓకే మీ ఇద్దరం లవ్ మ్యారేజ్ చేసుకొని ఉన్నాము. తర్వాత ఆఫ్టర్ లవ్ మ్యారేజ్ తర్వాత పెళ్ళి అయిన తర్వాత అతని నిజ స్వరూపం బయటపడ్డది. అతనికి ఏ రకమైన వర్క్ కానీ లేకపోతే అంబిషన్స్ కానీ ఏం లేవు, ఆల్వేస్ తాగటం, తినటం, ఇంట్లో పడుకోవటం, కొట్టడం లాంటివి చేస్తున్నారని చెప్పారు. ఇంకా అప్పుడు మనం వచ్చిన తర్వాత ఏం చేసినామంటే మనం మ్యూచువల్ డైవర్స్ అది మనకు కంటెస్టెడ్ డైవర్స్ అప్లై చేసిన తర్వాత 2-3 కౌన్సిలింగ్లో ఆ అబ్బాయి కూడా నాకు ఇంట్రెస్టెడ్ లేదు అని చెప్తే మనం దాన్ని మ్యూచువల్కి మార్చేసి ఇచ్చేసినాం మనం.
వచ్చా. ఇప్పుడు మీరు చెప్తున్న కేసులోనే సాధారణంగా అటువంటి కేసులు ఎక్కువ కనిపిస్తుంటాయండి. జనరల్గా లవ్ మ్యారేజ్ ఉంటుంది, తర్వాత అబ్బాయిని ప్రేమించి అమ్మాయి ఇంట్లోకి వస్తుంది. మీరు అన్నట్లుగా ఇంటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఆదాయం మీద ఆధారపడ్డ అతను చెడు అలవాట్లు బానిసై చేస్తుంటాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం భర్తే కదా, ఇప్పటికైనా మారుతాడు కదా అని ఆమె సంపాదన అంతా కూడా ఇల్లు కొంటుంది, ఇంకా రకరకాలన్నీ కొంటుంది. వన్ ఫైన్ డే ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ వస్తుంది. వచ్చినప్పుడు ఈ అమ్మాయి నేను కొన్న ప్రాపర్టీ నాకు హ్యాండ్ ఓవర్ చేయి అని అడగ హక్కు ఉందా? లేదు ఇద్దరం కలిపి ఉన్నాము, లేదంటే ఆయన ఏం చేస్తాడంటే ఒక 2-3 ఈఎంఐలు పే చేసి వస్తాడు, ఇందులో నా ఆస్తి కూడా ఉంది అని ఆయన అడిగే హక్కు ఉందా? ఇప్పుడు మనకు ఇది ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే ఇష్యూ ఉందో అది ప్రజెంట్ అది ఒక బర్నింగ్ టాపిక్ కింద మ్యాట్రిమోనల్ ఇష్యూస్. ఎందుకు చెప్తున్నా అంటే ఏంటంటే ఇప్పుడు పెళ్ళి కాగానే ఇప్పుడున్న సమాజంలో పరిస్థితుల్లో మనం ఇప్పుడు మాట్లాడే టైంకి ఏంటంటే బోత్ ఆర్ వర్కింగ్ ఉంటున్నారు. జనరల్గా బోత్ ఆర్ మ్యాక్సిమం టైమ్స్లో వర్కింగ్ ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో వర్కింగ్ లేకున్నా కూడా మన భారతదేశంలో ఏమైందంటే పెళ్లి టైంలో మనం దానిగా ఇప్పుడు ఓపెన్ డిబేట్లో మాట్లాడితే దాన్ని డౌరీ అనొచ్చు, గిఫ్ట్ అనొచ్చు, అరే ఆడపిల్ల కదా ఉండొచ్చు అని కొద్దిగా మనం క్యాష్ ఇవ్వటం కానీ అసెట్స్ ఇవ్వటం కానీ చేస్తుంటాం. సో ఈ 2 సందర్భాలలో ఏంటంటే అమ్మాయి తరపు నుంచి కనుక వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెళ్లి కాగానే అరే మనం కొత్తిల్లు కొనుక్కుందాం, ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు అనుకో, ఈఎంఐ కట్టుకోవచ్చు, ఒక కొత్తిల్లు కొనుక్కుందామనో లేకపోతే ట్యాక్స్ బెనిఫిట్స్ కోసమో వీళ్ళు ఆలోచన లేకుండా ఇద్దరి పేరు మీద తీసేసుకుంటారు. తర్వాత ఇద్దరి పేరు మీద తీసుకుంటారు, ఒక 1 year తర్వాత డిస్ప్యూట్ రాగానే కథం అది డిస్ప్యూట్ అయిపోతుంది. అవును, అప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరికి వెళ్తుంది? అమ్మాయికి వెళ్తుందా? దీంట్లో అదే చెప్తున్నా, 2 అంశాలు ఉంటాయి. మనం అకార్డింగ్ టు లా ప్రకారం వెళ్తేనేమో ఆ ప్రాపర్టీ ఇద్దరికి సరి సమానం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఇద్దరి పేరు మీద రిజిస్టర్ అయింది కాబట్టి ఇద్దరికి సరి సమానం ఉంటుంది. ఓకే, ఇంకా లోతుల్లో కంటే ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఇవ్వాలి అనుకుంటే ఎవరైతే పెట్టుబడి పెడతారో అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళి ఆ ఇన్వెస్ట్మెంట్ని లాక్కునే అవకాశం కానీ అంటే మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశం కానీ, లేకపోతే ఇప్పుడు నేనున్నా అనుకుందాం, ఇద్దరం నేను మా వైఫ్ పనిచేస్తున్నారు, నేనే మొత్తం సంపాదించిన, నేనే ఈఎంఐ కడుతున్నా, నేనే దానికి కావాల్సిన అడ్వాన్స్ ఒక 10 lakhs 15 lakhs నేనే కట్టిన అన్నీ, కానీ నేనేం చేసిన మా వైఫ్ పేరు యాడ్ చేసుకొని నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఇద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. రేపు ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు అది కంపల్సరీ ఏమవుతుంది అంటే అకార్డింగ్ టు లా వెళ్తేనేమో ఇద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ కాబట్టి 50-50. కానీ నేనే అడ్వాన్స్ కట్టినట్టు, నేనే ఈఎంఐ కట్టినట్టు అన్నీ నా పేరు మీదనే కనుక సాక్ష్యాలు ఉంటే మళ్ళీ నేను సివిల్ కోర్టుకి వెళ్ళి ఈ ప్రాపర్టీ మొత్తం నాదే, ఇది నా కష్టార్జితం కాబట్టి మా ఆవిడ పేరు తీసేయండి, ఆ ఆస్తి నాకు చెందేటట్టు చేయండి అని చెప్పి మనం సివిల్ కోర్టులో కూడా కేసు వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా రివర్స్ వచ్చాం అనుకోండి, అమ్మాయి క్యాపిటల్ పెట్టింది, అమ్మాయి కూడా సేమ్ రేట్, ఈ అమ్మాయి ఇతను 2-3 ఈఎంఐలు కడతాడు, ఇద్దరి మధ్య డిస్ప్యూట్ వచ్చింది, ఆ ప్రాపర్టీ ఎవరికి వెళ్తుంది? అదే వాళ్ళు ఒకవేళ ఇద్దరు శిరసగం చేసుకుంటా అంటే ఇద్దరికి వెళ్ళిపోతుంది అకార్డింగ్ టు ద డాక్యుమెంట్. కరెక్టే, లేదా అమ్మాయి క్లెయిమ్ చేసుకోవాలంటే సివిల్ కోర్టులో కేసు వేసుకోవచ్చు. అది కేసు నడుస్తున్న టైంలో ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉండాలి? అమ్మాయి ఉండొచ్చా, అబ్బాయి? ఇద్దరు వీడిపోయి డిస్ప్యూట్ వచ్చింది కాబట్టి ఆ ప్రాపర్టీలో ఎవరు ఉండాలి, పొజిషన్ ఎవరు ఉండాలి? అది ఇక్కడ మళ్ళీ కాంప్లికేటెడ్ ఉంటుంది. ఏం కాంప్లికేటెడ్ అంటే ఏంటంటే మ్యాట్రిమోనల్ చట్టాలు ఏం చెప్తాయంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఓనర్షిప్, అది ఓనర్షిప్ అనేది మొగుడు పేరు మీద ఉందా, భార్య పేరు మీద ఉందా, భార్యాభర్తల పేరు మీద ఉందా, అత్తామామల పేరు మీద ఉందా, వాళ్ళు రెంటుకుంటున్నారా, అది సొంత ప్రాపర్టీనా అనేది మ్యాట్రిమోనల్ ఇష్యూస్కి వచ్చినప్పుడు సంబంధం లేదు. వైఫ్ కెన్ రిసైడ్, భర్త ఎక్కడుంటే అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఓనర్షిప్, ఆయన రెంటుకుండొచ్చు లేదా సొంత ఆస్తి కావచ్చు, అత్తామామల ఆస్తి కావచ్చు, ఎవరి ఆస్తి అయినా సరే మెట్టినింట్లో ఎవరింట్లోనే ఉండే అధికారం వైఫ్కి ఉంది. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఎవరి ప్రాపర్టీ అనేది కోర్టు చూడదు. దీన్నే విషయాన్ని సివిల్ కోర్టుకు వచ్చినప్పుడు మళ్ళా ఓనర్షిప్ రైట్స్ అయితే చూస్తారు, ఓనరే దాంట్లో ఉండాలి అనేది. ఓనర్ ఎవరు వస్తారు ఇప్పుడు నేను చెప్పిన కేసులో? అదే ఎవరి ఇంటి ఉంటే వాళ్ళు వస్తారు. ఓకే, కానీ ఈ మధ్యకాలంలో 2 ఇష్యూస్ కేస్ స్టడీస్ చూశాను. ఒకటి, అమ్మాయి ఏం చేస్తుందంటే భర్తతో విభేదాలు వచ్చి వెళ్ళిపోతుంది, కొంతకాలం దూరంగా ఉంటే సర్దుకుంటుంది కదా. ఈలోగా ఈయన ఏం చేస్తాడు, ఈ ఇంటి మీద లోన్ తీసుకొని లేదా ఇంకో థర్డ్ పార్టీకి అగ్రిమెంట్ చేయడము లేదా ఇంటికి లాక్ చేసుకెళ్ళిపోవడం చేస్తాడు. ఒకవేళ లాక్ చేసుకెళ్ళిపోతే అమ్మాయి తాళం పగలకొట్టి ఇంట్లోకి వెళ్ళి హక్కు ఉందా లేదా? అంటే ఇప్పుడు తాళం పగలగొట్టి అనటం కంటే మనం కోర్టుకి వెళ్ళి మనం పర్మిషన్ తెచ్చుకొని ఇంట్లోకి వెళ్తే అది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, మళ్ళీ తాళం పగలగొడితే మళ్ళీ ఇష్యూ ఏమవుతుంది, లోపల నేను ₹1,00,000 క్యాష్ పెట్టినా లేకపోతే బంగారం పెట్టినా అవుతుంది. మళ్ళీ ఆమె కూడా రైట్స్ నాకు ట్రెస్ పాస్ ఎందుకు అవుతుంది? అదే రైట్స్ అనేది నువ్వు ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసుకుంటావు, నువ్వు కోర్టుకి వెళ్ళినప్పుడే రైట్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటావు. ఓకే,
ఇప్పుడు చట్టాలు అనేది చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తులకు అర్థం కాని విషయం ఏంటంటే చట్టాలు అనేవి చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. అందుకే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, ఏం చెప్పారు? నా వైఫ్ కాబట్టి, అతని భార్య కాబట్టి తాళం బద్దలు కొట్టుకొని ఇంట్లోకి పోయింది అంటారు. అవును. మరి అదే విషయాన్ని మీకు ఒక స్పష్టంగా చెప్తాను. నా వైఫ్ కాబట్టి ఆమెకి ఇష్టం లేకుండా నేను ఆమెను ముట్టుకునే అధికారం చట్టంలో లేదు. దాన్ని మ్యారిటల్ రేప్ అంటారు. అవును, రేపు అది. మరి ఇప్పుడు మనం సింపుల్గా ఏమైనా భార్య కదా, నాకు నచ్చింది కదా, నువ్వు రా అని చెప్పి మనం అనలేము. ఒకవేళ భార్యకు ఎగేనిస్ట్ కనుక మనం ముట్టుకున్న, భార్యకి ఎగేనిస్ట్ మనం సహజీవనం అంటే దాన్ని మనం పదాలు ఇప్పుడు అది సెన్స్ వస్తుందేమో, భార్యకి ఎగేనిస్ట్ మనం చేసినా కూడా రేప్ కేసు అది. భార్య కెన్ గో డైరెక్ట్లీ టు ద పోలీస్ స్టేషన్. అరే భయ్ నాకు ఇంట్రెస్టే లేదు, ఇగో నన్ను బలవంతం చేసిండంటే కథం రేప్ కేసు బుక్ చేసేస్తాను. ఓకే, ఒకవేళ అమ్మాయి పొజిషన్లో ఉందనుకోండి, ఈ అమ్మాయి భర్త కట్టడం మానేశాడు, బ్యాంక్కి టైం అయిపోయింది, బ్యాంక్ వాళ్ళు ఆక్షన్కి వస్తారు, అప్పుడు అమ్మాయి ఏం చేయాలండి? బ్యాంక్ తీసేసుకుంటుంది. బ్యాంక్ ఈజ్ అల్టిమేట్. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఏమవుతుంది? బ్యాంక్ ఈజ్ అల్టిమేట్. ఎందుకంటే బ్యాంక్కి అగేనిస్ట్ ఏ కోర్టు కూడా ఆర్డర్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? బ్యాంకులో దాచుకున్న పైసలు ఎవరి? పబ్లిక్. మీరు దాచుకున్న పైసలు మీ కుటుంబం కోసం మీరు దాచుకుంటారు, నా కొడుకు చదువు కోసం నేను దాచుకుంటా, పెళ్లి కోసం ఇంటి కోసం దాచుకున్న పైసలన్నీ బ్యాంకులో ఉంటాయి. వాటిని లోన్లు తీసేసుకొని కట్టగలదనుకో, కోర్టు అప్పుడు భార్యాభర్తలతో సంబంధం ఉండదు కోర్టుకి. ఇంకా బ్యాంక్ ఫేవర్ లోటు వేస్తుంది. ఎందుకంటే అవి రికవరీ చేసుకోలేదనుకో, మరి మీ డబ్బులు నా డబ్బులు ఎడిగిపోతాయి. కాబట్టి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకునే అంశం ఏంటంటే, బ్యాంకింగ్కి వచ్చారకు ఏ కోర్టు కూడా బ్యాంకుకి వ్యతిరేకంగా ఇవ్వటం కష్టం. ఎందుకంటే ఆ డబ్బు ప్రజలది, దాన్ని కాపాడాల్సిన బాధ్యత కోర్టుకు ఉంటుంది, సమాజానికి ఉంటుంది, గవర్నమెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి కేసుల్లో భర్త వేధిస్తుంటాడు, తాళం వేసుకు వెళ్ళిపోయాడు, ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఉండాలంటే యాజ్ పర్ లీగల్గా ఏం చేయాలి చెప్పండి? మనకు డొమెస్టిక్ వైలెన్స్ అని ఒక యాక్ట్ ఉంది. అదొక మంచి అసలు ఎంత బ్యూటిఫుల్ DV యాక్ట్ అంటాం మనం. ఎంత బ్యూటిఫుల్ యాక్ట్ అంటే అసలు ఒక లేడీస్కి దాంట్లో మంచి యాక్ట్ అది అసలు. యాక్చువల్లీ దాన్ని ఎవరు కూడా ఎక్సర్సైజ్ చేయరు ఇండియాలో. అది ఎప్పుడన్నా భర్త ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినప్పుడు మనకు సెక్షన్ 19 కింద, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో సెక్షన్ 19 కింద రైట్ టు రెసిడెన్స్ అని ఉంటుంది. మనం వెళ్ళి కోర్టుకి వెళ్ళి, ద నియరెస్ట్ కోర్టుకి వెళ్ళి సెక్షన్ 19 కింద కనుక మనం అప్లికేషన్ ఫైల్ చేసుకుంటే మెజిస్ట్రేట్ అన్ని పరిశీలించి తాళం బద్దలు కొట్టుకొని పోయి ఇంట్లో పోమా అని చెప్పి ఆర్డర్ ఇస్తాం. అంటే ఆమె DV యాక్ట్ కింద వెళ్ళాలి. అవును, చట్టంలో ప్రొవిజన్ ఉంది. అత్తామామలు రానియకున్నా, మౌరు రానియకున్నా, ఆమెకి ఇల్లు లేకున్నా, ఆ రైట్ టు రెసిడెన్స్ కింద మీరు వెళ్ళి మీరు అప్లికేషన్ వేసుకుంటే కంపల్సరీ కోర్టు పరిశీలించి 100% మీకు ఆర్డర్ ఇస్తుంది. ఓకే, అటువంటి కేసుల్లోనే సాధారణంగా ముందు ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. లేదా కొంతమంది కుటుంబ పెద్దలతో పెళ్లి చేసుకుంటారు అంగీకారంతో. ఆమెను విడగొట్టాలి, భార్యని పంపించాలి. ఈయనకి ఏదో ఎఫ్ఐఆర్ ఉండొచ్చు, లేదా ఈయనకి ఏదో డబ్బులు వస్తాయని, ఇంకొక కట్నం వస్తుందని ఇంట్లో వాళ్ళు ప్రెజర్ ఇవ్వచ్చు. అటువంటి టైంలో మ్యూచువల్ డైవర్స్కి ఆమెను అంగీకరించదు. ఈయన కంటెస్ట్ చేస్తే ఎవరో చెప్తారు, నువ్వు కూడా భరణం ఇవ్వాలి, కాబట్టి ఆమె క్యారెక్టర్ని బ్యాడ్ చేసి పంపించాలని ఎవరో ఒక ఐడియా ఇస్తారు. అటువంటి క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని కూడా కొంతమంది ప్రయత్నిస్తుంటారు. లేడీ క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలని ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుందనో, లేదు ఆమె ఎవరైనా ఫ్రెండ్స్ కజిన్స్ వచ్చినా సరే వాళ్ళిద్దరికి కలిపి ఒక లింక్ క్రియేట్ చేయడం, CC కెమెరా, ఇటువంటి క్యారెక్టర్ని బ్యాడ్ అనాలిసిస్ చేసే వాళ్ళని ఏ విధంగా మనం కౌంటర్ చేయాలండి? ఇప్పుడు ఒక విషయం మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి కనుక డైవర్స్ కావాలనుకుంటే, ఓకే, ద ఈజెస్ట్ ప్రాసెస్ ఈజ్ ఏ క్రుయాలిటీ. క్రుయాలిటీకి సరైన డెఫినేషన్ చట్టంలో కరెక్ట్ లేదు. ఓకే, క్రుయాలిటీకి రూపం లేదు. ఓకే, మనం ఒక వ్యక్తిని పదే పదే చీత్కరించుకోవడం క్రుయాలిటీనే, అన్నం పెట్టకపోవడం క్రుయాలిటీనే, మొగుడి యొక్క తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోకపోవడం క్రుయాలిటీనే, తర్వాత సెక్స్ జీవితాన్ని ఇవ్వకపోవడం క్రుయాలిటీనే. అట్లా క్రుయాలిటీకి రూపం లేదు. ద క్రుయాలిటీ ఇస్ ఎ వర్డ్. క్రుయాలిటీ అనే పదం కనుక ఎవరికైనా అర్థమైతే డైవర్స్ ఇట్లా మనం నిలబెట్టి ఇప్పించచ్చు. దాంట్లో మీరు అన్నట్టు రూపమే లేదు కదా, దానికి రూపం లేదు దానికి. కాబట్టి అటువంటి కేసుల్ని అమ్మాయి ఏ విధంగా ఎదుర్కోవాలంటే, అటువంటి సాడిస్ట్ ఫెలోస్కి? అవును, మీరు ఇప్పుడు ప్రధానంగా మనకు ఇప్పుడు భారతదేశంలో మనం ఇంతకుముందు మనం చెప్పినట్టు ఏంటంటే, చట్టాల మీద ఎవరికి సరైన అవగాహన లేదు. ఫస్ట్ ఎందుకు లేదు అంటే, ఇప్పటికి కూడా మన దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, సార్ ఇప్పుడు నువ్వు నా భార్యతోని కలిసి జీవించలేని పరిస్థితి ఉంది, అది కారణం ఏదైనా కావచ్చు, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కారణం ఉంటుంది, కానీ నా భార్య ఒప్పుకుంటేనే నాకు డైవర్స్ వస్తుంట కదా సార్ అని వచ్చి అడుగుతారు. చట్టం రాసేటప్పుడే మీకు డైవర్స్, అది మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ రాసేటప్పుడే అక్కడ భార్య భర్త అనే పదం ఉపయోగించలే, స్పౌస్ అనే పదం ఉపయోగించారు. ఇది
స్పౌస్ అనే పదమే ఉపయోగించారు. భార్యాభర్త అనే పదం లేదు దాంట్లో. ఓకే, సో నీకు ఒక వ్యక్తితోని కలిసి జీవించలేని పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు కోర్టుకు వచ్చి అప్లై చేసుకొని చెప్తుంది తప్ప నువ్వు ఒక భర్త అప్లై చేస్తే భార్య ఒప్పుకుంటేనే డైవోర్స్ వస్తున్న సిస్టమ్ లేదు. అసలు ముందు ఆ భ్రమ నుంచి బయట అసలు లేదు, ఆ భ్రమ నుంచి బయటకు రావాలి. ఫస్ట్ ఒక వ్యక్తితో నేను కలిసి జీవించలేను, ఏదైనా కారణం కావచ్చు, ఆ కారణం పట్టుకొని నువ్వు కోర్టుకు వెళ్ళాలా. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు పరిశీలించి మీకు ఆ డైవోర్స్ ఇవ్వాలా వద్దా, ఈ వ్యక్తితో కలిసి జీవించే పరిస్థితి ఉందా లేదా అనేది పరిశీలించే ఇస్తుంది. కాదు లేదు సార్ నాకు పలానా వ్యక్తి చెప్పాడు సార్ మా ఆవిడ ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుంది కదా, మా ఆవిడ గంటకోసారి నేను ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుందా అని చెప్పేసి నాకు ఫోన్ చేసి బెదిరిస్తుంది సార్, నేను ఒప్పుకోకుండా నీకు డైవర్స్ ఎవడిస్తారని బెదిరిస్తుంది సార్ అని చెప్తారు. సో ఫస్ట్ ఆ భ్రమ నుంచి బయటికి రావాలా. రెండోది, మీకు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాట్రిమోనల్ ఇష్యూస్, సమస్య ఒక్కటే ఉంటుంది. ఏంటది? కలిసి ఉండాలా విడిపోవాలి. సమస్య ఒకటే. పార్టీస్ ఇద్దరు ఉంటారు, భార్య భర్త. చట్టాలు ఒక 6 నుంచి 7 ఉన్నాయి. ఏ చట్టానికి ఆ చట్టమే, మళ్ళీ ఒకదాన్ని కలపనీకి లేదు. ఇంత మీద మీరు బర్ణం అన్నారు, బర్ణానికి వేరే చట్టం అది. ఓకే, కలిసి ఉండటం విడిపోవడం అనేది డైవర్స్. చైల్డ్ కస్టడీకి మళ్ళీ వేరే చట్టం, పిల్లలు ఎక్కడ ఉండాలి. డొమెస్టిక్ వైలెన్స్కి వేరే చట్టం, హరాస్మెంట్కి మళ్ళీ 498. ఓకే, అట్లా ఇవి అర్థం కావు. ఇవి అన్నీ మనం ఏం చేస్తుంటాం, మనం అన్నీ మిక్సీ తిప్పేస్తాం, అన్నీ ఒకటే అనుకుంటుంటాం. సో అది అందరికి అర్థం కాక ఏంటంటే కామన్ క్వశ్చన్స్ ఏంటంటే మా ఆవిడ ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుందట కదా అనే పదం చాలా వాడుతుంటారు. ఇంకా అత్యంత ఇప్పటికీ ఉన్న అతిపెద్ద రూమర్ ఏం తెలుసా, మగవాళ్ళు డైవర్స్ అప్లై చేసుకుంటే రావంట కదా. ఫస్ట్ రాగానే అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను మగవాళ్ళు అప్లై చేసుకుంటే డైవర్స్ రావంట కదా అంటారు. డైవోర్స్ అనేది ఇవ్వడానికి మగవాళ్ళు ఆడవాళ్ళు వీళ్ళు అప్లై చేసుకోవాలా వాళ్ళు అప్లై చేసుకోవాలని సిస్టమ్ ఏం లేదు. నువ్వు ఒక వ్యక్తితోని కలిసి జీవించలేని పరిస్థితి కారణం ఏదైనా కావచ్చు, అది క్రుయాలిటీ కావచ్చు, అడల్టరీ కావచ్చు, డిజర్షన్ కావచ్చు, లేకపోతే మనకు రోగాలు ఉండొచ్చు, ఇంకేదైనా. అదేలేండి, మీరు డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి అబ్బాయిని అమ్మాయిని అప్లై చేసుకుంటే కోర్టు దాంట్లో ఉన్న విషయాలను పరిశీలించి ఓకే రైట్ ఈయన చెప్పింది నిజమే, ఈయన ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి నేను డైవర్స్ ఇస్తున్నా అంటారు. ఓకే, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, అమ్మాయి క్యారెక్టర్ని బ్యాడ్గా క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం అమ్మాయి క్యారెక్టర్ని ఇప్పుడు చట్ట ప్రకారం వస్తే మళ్ళీ ఏమవుతుందంటే అమ్మాయి క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం అంటే ఏంది అనేది ఒక ఫస్ట్ క్వశ్చన్ మనకు. ఇప్పుడు అమ్మాయి క్వశ్చన్ని మనం బ్యాడ్ చేయడం అంటే ఒక వ్యక్తితో తిరగడం ద్వారానో, ఇప్పుడు ఐ లవ్ యూ అనేది మన 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 జనరల్ సమాజంలో ఐ లవ్ యూ అనేది మన కొద్దిగా అది ఇద్దరు ప్రేమించుకునే వ్యక్తులకు అది స్వీట్ వర్డ్, కానీ కొద్దిగా అది మనం మార్కెట్లోకి వచ్చేస్తే అది నెగిటివ్ వర్డ్. అది ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఒక ఫ్రెండ్షిప్లో ఐ లవ్ యూ అని చెప్తే దాన్ని ఎంతమంది దాన్ని పాజిటివ్గా తీసుకోగలుగుతారు? చట్టంలో ఐ లవ్ యూ అనే వర్డ్ అది నార్మల్ వర్డ్. అది నువ్వు ఐ లవ్ యూ అనేది ఎవరికైనా చెప్పొచ్చు, అది నువ్వు భార్యకి చెప్పొచ్చు, నీకు ఒక ఫ్రెండ్ అంటే ఒక అమ్మాయి ఒక ఫ్రెండ్ ఉంటే అమ్మాయికి చెప్పొచ్చు, కొడుకు చెప్పొచ్చు, ఫాదర్కి చెప్పొచ్చు. ఐ లవ్ ఈజ్ ఏ వర్డ్, జనరల్ వర్డ్. అది దాంట్లో పెద్ద భూతం ఉండదు. అదే ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఐ లవ్ యూ చెప్పింది అనుకుందాం, అంటే ఒక గుడ్ ఇంటెన్షన్తో, వాళ్ళిద్దరి మధ్యలో ఏ రకమైన రిలేషన్షిప్ లేదు, వాళ్ళిద్దరు ఒక మంచి ఫ్రెండ్స్, ఐ లవ్ చెప్పింది అనుకో, మనోడు ఏం చేస్తాడు, సార్ ఐ లవ్ చెప్పింది సార్ ఇద్దరి మధ్య లేదు సార్ అని చెప్పి స్టార్ట్ చేసేస్తాడు. కానీ చట్టంలో అది ఐ లవ్ యూ అనేది అది దట్స్ ఎ వెరీ కామన్ వర్డ్. సో ఒక అమ్మాయిని మనం బ్యాడ్ చేయటం అనేది మనం చేసినా దానికి సంబంధించిన ప్రూఫ్స్ అనేది కంపల్సరీ కావాల్సిందే. కోర్ట్ అనేది ఎప్పుడు కూడా ఎవిడెన్స్ మీదనే ఆధారపడి జడ్జిమెంట్లు ఇస్తారు. ఇప్పుడు చెప్పిన కేసుల్లో అమ్మాయి భార్య యొక్క క్యారెక్టర్ని బ్యాడ్గా క్రియేట్ చేయడానికి కొంతమంది ఫ్రెండ్స్ సహకారం తీసుకొని ఏమైనా క్రియేట్ చేసి వెళ్తే అది కోర్టుకి వెళ్ళొచ్చు. పొలిటిషన్లో కానీ ఆ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది అనేది పాయింట్ దాంట్లో. ఇప్పుడు మనకు భారతదేశంలో ఏం చేశారు, 497ని తీసేశారు ఐపీసీ నుంచి. సుప్రీంకోర్టు క్లియర్గా 497ని తీసేసింది. ఏంది? అడల్టరీ అనేది క్రైమ్ కాదు, కానీ అడల్టరీ గ్రౌండ్ మీద మళ్ళీ నువ్వు డైవర్స్ తీసుకోవచ్చు. అంటే నా భర్త నా క్యారెక్టర్ని తప్పుతో పట్టిస్తున్నాడంటే ఆమె కంప్లైంట్ ఇవ్వచ్చు, పోలీస్ స్టేషన్లు ఇవ్వాలా లేదా సైబర్ క్రైమ్లు ఇవ్వాలా? అది ఇప్పుడు ఒకవేళ మనం ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగించి మనం ఆ ప్రొపగండా చేస్తూ ఉంటే మనం సైబర్ క్రైమ్స్కి వెళ్ళాలి. ఓకే, ఒక ఫేస్బుక్లో కానీ లేకపోతే ఒక మొబైల్ ఫోన్ ద్వారా కానీ లేకపోతే ఒక కంప్యూటర్ని ఉపయోగించి ఏదన్నా ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగిస్తూ నేరం చేస్తేనేమో సైబర్ క్రైమ్స్కి వచ్చేస్తుంది. రైట్. జనరల్ ప్రొపగండా చేస్తేనేమో డైరెక్ట్ మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, సెకండ్ క్వశ్చన్ అందులోనే, రియల్గా ఆమె క్యారెక్టర్ బాగాలేదనుకోండి, భర్త భరించలేకపోతుంటాడు, తన భార్య వేరే వాళ్ళతో తిరగడం అనేది ఆయన కల్లారా చూశాడు. అటువంటి అప్పుడు ప్రూఫ్ కోసం ఆయన ఏం చేయాలి? లేదా డైరెక్ట్గా అనుమానం ఉంది అంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలా, కోర్టుకు వెళ్ళాలా? లేదు భార్యని రెడ్ హ్యాండే పట్టుకోవడానికి ఏమైనా ఎలక్ట్రికల్ డైవర్ట్స్ వాడుకుంటూ ఒక సీన్ క్రియేట్ చేయాలా? లేదా కొంతమంది పోలీసు సహకారంతో వెళ్ళి తలుపులు పగలగొట్టాలా?
ఇక్కడ సిచ్యువేషన్ రియల్గా ఆమె ఉన్నప్పుడు ఏదో రేర్ కేసుల్లో రియల్గా ఉన్నప్పుడు మనకు కంపల్సరీ ఎవిడెన్స్ ఇవ్వాల్సిందే. మనం ఎవిడెన్స్ ఏ విధంగా క్రియేట్ మనము ఉట్టినే వెళ్ళి నా భార్య వేరేటోళ్ళతో తిరుగుతుంది అనే విషయాన్ని మనం ఉట్టినే కోర్టుకు నోటి ద్వారా చెప్పడం ద్వారా కానీ రాతపూర్వకంగా చెప్పడం ద్వారా కానీ మనం ఎప్పుడు క్రియేట్ చేయలేం. మనకు ఎప్పుడైనా కూడా మనకు ఎదురయ్యే మనకి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఎదురయ్యే సమస్యలు ఏంటంటే మనకు ఫస్ట్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తీసుకుంటున్నారు చాలామంది. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే ఏంది, వాళ్ళు వాట్సాప్ చాటింగ్ చేసింది కావచ్చు, ఓకే, వాళ్ళు వాట్సాప్ చాటింగ్ చేసింది కావచ్చు, తర్వాత వాళ్ళు ఎక్కడన్నా రూములలో గడిపింది కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రైవేట్ ఫోటోలు కావచ్చు, ఓకే. ఇప్పుడు మనకు ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది మనకు భారతదేశంలో, ఓకే. ఎయిడ్రైడ్ అనే యాప్స్ ఉన్నాయి. ఆ యాప్ని మీరు కనుక మొబైల్ ఫోన్లో ఇన్స్టలేషన్ చేస్తే మీ మొబైల్ మొత్తం నా చేతిలోకి వచ్చేస్తుంది. అవును. ఆ యాప్ మీ మొబైల్లో ఉన్న విషయం కూడా ఎవరికి తెలియదు. మీకు తెలియదు ఇది, అది కనిపించదు కూడా, ఎక్కడ కూడా కనిపించదు. సో ద ఎంటైర్ మొబైల్ మన చేతికి రావడం ద్వారా ఏమైందంటే మీరు చేసే వాట్సాప్ చాటింగ్లు కావచ్చు, నార్మల్ చాటింగ్లు కావచ్చు, లొకేషన్ కావచ్చు, మీ పిక్చర్స్ కావచ్చు, మీ ఈమెయిల్స్ కావచ్చు, ప్రతి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. సో అట్లా కొంతమంది సేకరించుకుంటున్నారు. ఓకే, ఆ విధంగా చేయడం కూడా క్రైమే కదా. మీ మొబైల్లోకి నేను యాప్ పంపడం అనేది కూడా నేరం కదా. అవును, అది 100% క్రైమే అది. కాకపోతే ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ప్రూవ్ చేయాలా, ఇప్పుడు మనం యాప్ వేసినాం, ఇప్పుడు మీరు యాప్లో మనకు లొకేషన్ కనిపిస్తుంటుంది. మొన్న రీసెంట్గా ఒక చెప్తున్నా, మనకు సంబంధం లేకుండా ఒక భర్త ఒక అమ్మాయి దాంట్లో యాప్ వేసిండు, ఓకే, గమనిస్తున్నాడు. సో ఒక XYZ హోటల్లో ఆ అమ్మాయి ఆఫీస్ అని చెప్పిపోయి మార్నింగ్ 10 నుంచి XYZ హోటల్లో ఉంది. అమ్మాయి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉండాలా, ఆఫీస్లో ఉండాలి. XYZ హోటల్లో ఉంది కదా. దెన్ ఇమ్మీడియట్లీ పోలీసులను తీసుకెళ్ళి అక్కడ రిసెప్షన్లో చెక్ చేసి సో రూమ్ నెంబర్ పోతే వేరే అబ్బాయితో ఉంది. ఓకే. సో అక్కడ పోలీసుల్లో రికార్డ్, అక్కడ క్రైమ్ లేకున్నా కూడా ఏమవుతుంది, అక్కడ స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేస్తారు కాబట్టి దెన్ దాన్ని మనం కోర్టులో ఎవిడెన్స్ కింద తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్. అదే కేసులో అమ్మాయి మొబైల్లోకి యాప్ ఇవ్వడం కూడా సైబర్ క్రైమ్ కింద వస్తుంది కదా. మరి అబ్బాయి మీద డెఫినెట్లీ చెప్తున్నా, అదే చెప్తున్నా. ఇప్పుడు నా దగ్గర మొబైల్ ఉంది, ఆ సాఫ్ట్వేర్లో ఇప్పుడు ఈ కేసు అందుకే చెప్పిన మీకు. ఈ కేసు ఎందుకు చెప్పినా, ఇప్పుడు అమ్మాయికి సాఫ్ట్వేర్ ఉన్న విషయం తెలియదు, అబ్బాయికి తెలుసు. కానీ అబ్బాయి ఏం చేసిండు, నేను పలానా హోటల్లో ఉన్నావు, నా దగ్గర సాఫ్ట్వేర్ ఉందని చెప్పడం కంటే ఫిజికల్గా ఏం చేసిండు, పోలీసులను తీసుకెళ్ళి ఆయన ఏం చెప్పిండు, నాకు ఎవరో నిన్ను హోటల్ దగ్గర చూసి నాకు ఎవడో ఫోన్ చేసిండు, నేను ఆయన పేరు చెప్పా, నువ్వు హోటల్లో దొరికినావా లేదా అట్లా. సో బిల్స్ తీసుకోవడం కావచ్చు, కొన్ని వాళ్ళు ఫిక్స్ తీసుకున్నప్పుడు కావచ్చు, మొబైల్ ఫోన్ అనేది ద మోస్ట్ డేంజరస్ థింగ్. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్ ఇందులోనే. సాధారణంగా ప్రేమ వివాహం అది కామన్, అది ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అదే నడుస్తుంది కాబట్టి. ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు కదా, ఎప్పటికీ నడుస్తుంటుంది, ఎప్పటికీ మనిషి ఫరెవర్ అది, దాన్ని మర్చిపోదాం. కానీ లవ్ చేసుకునే వాళ్ళందరూ కూడా విడిపోకుండా చక్కగా ఒక హ్యాపీగా ఉండాలంటే ముందు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి, అమ్మాయి ఎలాంటి తీసుకోవాలి, అబ్బాయి ఏ విధంగా తీసుకోవాలి? అంటే ఇక్కడ లవ్ చేసుకుంటే ఇద్దరి మధ్య నమ్మకం ఉంటుంటే చాలంటారా? లేదు, ఎందుకంటే ఇప్పుడు అన్ని నమ్మకాలు లేవు సార్, ఇప్పుడు నమ్మకాలు లేవు. ఎందుకంటే వ్యవస్థ అనేది మారిపోయింది, ఇంకా నమ్మకాలు అనేటివి ఎక్కడ లేవు. ఎందుకంటే నేను యాజ్ ఏ డైవోర్స్ ఎక్స్పర్ట్ ఏంటంటే కొన్ని లక్షల జీవితాలని నేను కాశీ ఒడగట్టేసిన. ఇంకా అసలు సమాజంలో ఏం జరుగుతున్నది అని ఆలోచిస్తే ఎక్కువ డైవర్స్ దేనికి వస్తాయండి? ఈగో ఫీలింగ్ వస్తుందా దేనికి? ఫస్ట్ టెక్నాలజీ, సెకండ్ మైగ్రేషన్, మూడోది కుటుంబ వ్యవస్థ. అది ఈ మూడు. మీకు టెక్నాలజీ అనే పదం ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక బ్యూటిఫుల్ స్టోరీ, ఒక చిన్న స్టోరీ, ఒక 1 minute చెప్పగలుగుతా. ఒక 40 years క్రితం ఒక ఊర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు అనుకుందాం, ఎవరికి తెలియకుండా. ప్రేమించుకున్న తర్వాత ఏమైంది, ఇంట్లోకి తెలిసింది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తుండే, అప్పుడు పరువు ప్రతిష్ట కుటుంబం ఇలాంటివన్నీ ఉంటుండే కాబట్టి ఎవరికి తెలియకుండా ఒక 2 వీకేసి అమ్మాయి తరపు నుంచి మాట్లాడదాం కొద్దిసేపు, ఒక 2 వీక్తుండే. పీకేసి ఏంది అది పద్ధతేనా ఇది అని చెప్తుండే. తర్వాత ఏం చేస్తుండే, కట్ చేసేసి ఎవరినో ఎందుకు వచ్చిన చికాకరా నాయన అని చెప్పేసి ఎవరినో చూసి పెళ్లి చేస్తుండే. ఈ అమ్మాయి మహా అంటే ఒక 2 రోజులు ఏడుస్తుండే, ఒక 3 రోజులు ఏడుస్తుండే, ఒక 1 week ఏడుస్తుండే. తర్వాత పెళ్లి చేసుకొని మొగుంతో వెళ్ళిపోతుండే. ఆడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక 4 రోజులు 5 రోజులు ఒక 1 month 2 months మొగుంతో ఎడమొఖమో పెడముఖమో ఉంటుండి. తర్వాత పరిస్థితులకు హ్యాబిచ్యుటెడ్ అయిపోయి వీడిని మర్చిపోయి వానితో సంసార జీవితం గడుపుతుండే. ఎప్పుడో 2-3 yearsకి మళ్ళీ ఊరుకొచ్చినప్పుడు ఆ పాత బాయ్ ఫ్రెండ్ ఎవరైతే కనిపిస్తే ఇట్లా నవ్వి ఊరుకుంటుండే. కథ వారికి ఆ స్టోరీ అంతే కదా, అది బ్యూటిఫుల్. అది ద సేమ్ సిచ్యువేషన్ని నవేడేస్ మనం చేస్తే కొట్టిల్లు మొబైల్ ఫోను, తెల్లవార్లు బాత్రూంలో పోయి కూడా ఐలవులు చెప్పుకుంటున్నారు. ఇంక ఎక్కడ విడదీస్తారు చెప్పండి? పెళ్ళి జరుగుతుంటే కూడా ఐలవులు తాళి కడుతుంటే కూడా ఐలవులు చెప్పిన సంఘటనలు ఉన్నాయి. మొన్న ఒక కేసు వచ్చింది మా దగ్గరికి.
అమ్మాయి బట్టలు మార్చుకోవడానికి పోయినప్పుడు బాయ్ ఫ్రెండ్ రూమ్లో ఉన్నాడు కదా, పెళ్లి పెటాకులు. అమ్మాయి బట్టలు మార్చుకునే రూమ్లో అబ్బాయి ఉన్నాడు. ఇంకా వాట్సాప్ అనేది అదే చెప్తున్నా, అంటే అప్పుడు లైఫ్ ఎంత బ్యూటిఫుల్ ఉండే టెక్నాలజీ లేనప్పుడు. ఇప్పుడు అటువంటి సమస్య రాకుండా ఏం చేయాలి? అమ్మాయిలు ఏం చేయాలి, అబ్బాయిలు ఏం చేయాలి? మనం అంటే వాళ్ళు కంపల్సరీ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈ టెక్నాలజీని ఇవన్నీ కూడా దాటుకుంటూ ఉండాలంటే ఈగో పక్కన పెట్టాలా, నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఏ రిలేషన్షిప్కైనా మనం వాస్తవంగా మాట్లాడితే నమ్మకం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా నేను లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా ఇప్పుడు మనం ఒక విషయాన్ని మనం కనుక గమనిస్తే, ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్స్ గమనిస్తే, లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా డైవర్స్ రేషియో అనేది ట్రెమెండస్గా పెరిగిపోయింది. అది ఏ మ్యారేజ్ అనేది కొద్దిసేపు మనం పక్కన పెట్టేస్తే. అవునండి. సో ఒక మ్యారేజ్ అయిన తర్వాత మీరు కంపల్సరీ మంచి జీవితాన్ని గడపాలి అంటే మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని తీసుకోవాలి కంపల్సరీ. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావచ్చు, ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ కావచ్చు, అది కంపల్సరీ మీరు చేసుకుంటే పెళ్ళయ్యే తర్వాత మీకు వచ్చే ఇబ్బందులు ఏమున్నాయి, వాటిని ఎట్లా అధిగమించాలా ఒకసారి చెప్పండి. అగ్రిమెంట్ ఏంటి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎవరు? కౌన్సిలింగ్ అంటే ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఎవరైనా కూడా కౌన్సిలింగ్ చేసే ఎక్స్పర్ట్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు నాలాంటి ఒక అడ్వకేట్, ఎందుకంటే మనం మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో ఆరితేరు ఉన్నాం కాబట్టి మనకు పెళ్లి తర్వాత వచ్చే సమస్య ఏముందనేది మనకు బాగా తెలిసిపోతుంది. మనలాంటి సమాజంలో ఉన్న వ్యక్తులు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటాం మనం దాన్ని. అంటే పెళ్లి తర్వాత ఏమేమి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది మనం పెళ్లికి ముందే మనం పరిష్కరించేస్తాం. ఇది మనకు కరోనా రాకముందు ఇంజెక్షన్ ఈ విధంగా రావచ్చు, జాగ్రత్త తీసుకోండి అని చెప్తాం. అట్లా అగ్రిమెంట్ ఏంటండి? అగ్రిమెంట్ అంటే ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ అనేది భారతదేశంలో ఇప్పుడు లేదు అంటే పెద్ద కుటుంబాలలో ఉంది. ఏదైతే ఈ 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు, ఈ పరువు ప్రతిష్టలు ఉన్న దాంట్లో ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ అనేది ఉంది. ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే పెళ్లి టైంలో ఇద్దరు వ్యక్తులు కలిసి చేసుకునే అగ్రిమెంట్ని మనం ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ అంటాం. అది భారతదేశంలో లేదు, కానీ ప్రపంచ అన్ని దేశాలలో ఉంది. పెళ్ళికి ముందే వాళ్ళు అన్ని డిఫైన్ చేసేసుకుంటారు దాంట్లో. పెళ్లి తర్వాత ఎట్లా గడపాలా, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎట్లా ఉండాలా, పిల్లల్ని ఎప్పుడు కనాలా, సేవింగ్స్ ఎవరు చేయాలా, తర్వాత లైఫ్ కెరియర్ ఎట్లా గడపాలి, ఇవన్నీ పెళ్లికి ముందు ఎదురయ్యే సమస్యలన్నీ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్లో రాసుకున్న తర్వాత వాళ్ళకి జీవితం లేదని ఇబ్బంది వచ్చినప్పుడు ఆ పేపర్ తీసి చదువుకొని, ఓహో ఇది ముందు మనం అనుకున్నాం కదా అని చెప్పి దాని పక్కన వెళ్ళిపోతారు. ఇక లిటిగేషన్ అనేది ఉండదు, ఇంకా అర్థమైందా? ఎందుకంటే పెళ్లికి ముందు వాళ్ళు ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు కాబట్టి ఆ అగ్రిమెంట్ అనే దాని ప్రకారమే వాళ్ళు యాక్షన్ చేయాలి అంతే. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, ఓ ఈ సమస్య ఎదురైతేనే ఇట్లా బిహేవ్ చేయాలా అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోతుంది. మంచిదే కదా అది? మంచిదే, కానీ మనకు భారతీయ వ్యవస్థ అనేది మనది కుటుంబ వ్యవస్థలో మన హిందూ సాంప్రదాయం, ప్రధానంగా హిందూ సాంప్రదాయం ఏంది, మనది సాక్రిఫైస్ అంటాం. అంటే త్యాగం చేయాలంతే. ఐదరు భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ మొత్తం త్యాగం చుట్టూనే మన కుటుంబ వ్యవస్థ ఆధారపడు. అదే ఇప్పుడు మీరు వివాహ వ్యవస్థలో కానీ అగ్రిమెంట్ అంటే ఇదేమైనా ఇల్లు అనుకున్నారా, కొనుక్కున్నారా, ఏ అగ్రిమెంట్ ఏంటరా అని అంటున్నారు పెద్దల నుంచి, సమాజం నుంచి వ్యక్తి జీవితం మారిపోయింది. ఇప్పటికు ఇండివిజువల్ అయిపోయింది వ్యక్తి. ఒకప్పుడు ఒక కుటుంబంలో ఒక పెద్ద మనిషి ఉండే అంటే ఆగిపోతుండే. ఇప్పుడు అదే పెద్ద మనిషి ఏ అన్నా కాదు కదా, ఏమన్నా కూడా లైట్ ఏదో అన్నో ఎప్పుడే ఏమన్నా కూడా వెళ్ళిపోతున్నారు. సరే, మనం ఫస్ట్ అడిగిన క్వశ్చన్స్కి వస్తాం. ఇంటి పక్కన వాళ్ళు ఇచ్చిన పంచాయతీలు జరుగుతుంటాయి. ఆ పంచాయతీలో వాళ్ళు మనం తిడుతుంటారు. తిట్టిన విషయాన్ని పోలీసుని పోతే పోలీసులు ఏమంటారంటే ముందు మీకు ఎంక్వైరీ చేస్తాం, కోర్టుకి పంపిస్తాం, కోర్టు డైరెక్షన్లో కేసు బుక్ చేస్తాం అంటారు. కానీ వీళ్ళేమంటారంటే మమ్మల్ని తిట్టారు కాబట్టి 307 పెట్టేయండి. వీళ్ళకి ఇప్పుడు మధ్యన కొంచెం నెట్లో వచ్చిన సమస్యల ద్వారా వాళ్ళే సెక్షన్ రాసిస్తున్నారు. ఎవరు ఎంత ఇప్పుడు ఇంటర్నెట్ అనేది ఎవరు వాళ్ళే సెక్షన్లో అన్ని రాస్తున్నారు. నన్ను తిట్టారు కాబట్టి 5 కేసు పెట్టి కొట్టండి, నన్ను కర్రతో కొట్టాడు లేదా చేతితో కొట్టాడు కాబట్టి 307 పెట్టండి, మా ఇంటి మీద చెత్త వేసాడు కాబట్టి అదే ఏంటి, ఇవన్నీ సెక్షన్ కూడా రాసిస్తున్నారు. కానీ అవన్నీ కోర్టు యాక్సెప్ట్ చేయదు. అటువంటి సమస్య వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి పోలీస్ స్టేషన్కి? ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం ప్రధానంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ విషయం చెప్తాను. భారతదేశంలో అడ్వకేట్స్ కూడా 90% తెలియదు. అడ్వకేట్స్ కూడా ఈ విషయం 90% అడ్వకేట్స్ కూడా తెలియదు. ఓకే. ఎఫ్ఐఆర్ గురించి, ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది ఏ చట్టంలో కూడా డిఫైన్ చేయబడలేదు. ఆ పదం కూడా వాడబడలేదు. ఏ చట్టంలో కూడా ఎఫ్ఐఆర్ అంటే ఏంది అనేది రాయలే ఎక్కడ కూడా. ఎఫ్ఐఆర్ గురించి రాయలేదు. అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంది, అది ఎట్లుండాలా, ఏంది అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంది అనేది డిఫైన్ చేయలేదు ఎక్కడ కూడా. ఓకే. కానీ మనం దాన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి దాన్ని ఎఫ్ఐఆర్ అనే పదాన్ని వాడుతూ ఉన్నాం. ఓకే. అట్లనే ఏ విషయమైనా సరే, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు దాంట్లో మీరు ఇంతకుముందు చెప్పినట్టు అది కాగ్నిజబులా నాన్ కాగ్నిజబులా అని ఉంటుంది. అందరికి అర్థమయ్యే భాషలో మనం కాగ్నిజబులా నాన్ కాగ్నిజబులా అని చెప్పాలంటే ఏముంటుందంటే, కాగ్నిజబుల్ అంటే ఏంటంటే సీరియస్ ఇన్ నేచర్, అంటే ఆ సీరియస్నెస్ ఉంటుంది కేసులో. నాన్ కాగ్నిజబుల్ అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు పక్కింటోడు కొట్టిండు, ఎదురింటోడు కొట్టిండు అనేది నాన్ కాగ్నిజబుల్. అంటే అంత సీరియస్ ఉండదు అది. అంటే దాని మీద ఇమ్మీడియట్లీ చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఓకే, 1 గంట లేట్ అయినా 4 గంటలు లేట్ అయినా దానివల్ల మునిగేదేమి ఉండదు. కాగ్నిజబుల్ ఏంటంటే కంపల్సరీ అది సీరియస్ ఇన్ నేచర్ కాబట్టి ఎవడన్నా వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే ఇమ్మీడియట్లీ కేసు బుక్ చేసే అధికారం పోలీస్ ఆఫీసర్కి ఉంటుంది. మళ్ళీ బుక్ చేసిన తర్వాత అరెస్ట్ చేసే అధికారం కూడా పోలీస్ ఆఫీసర్కి ఉంటుంది. కానీ ఎక్కువగా పొల్యూషన్కి వచ్చే పెట్టి మ్యాటర్స్లో వస్తుంటాయి. వాస్తవంగా చెప్పాలంటే 80% పెస్ట్ మ్యాటర్స్ వస్తుంటాయి. 80%. ఒక పోలీస్ స్టేషన్ ఒక 1000 ఎఫ్ఐఆర్లు అయినాయంటే దాంట్లో సీరియస్గా ఉండి ఇది క్రైమ్ అని చెప్పగలిగితే ఒక 200 ఉంటాయి. మిగతా అన్ని 800 అంతా ఇదే పంచాయతీ ఉంటుంది ఎక్కువ. సరే, వాడు నా మోసం ఇంటి చేసినాను, పక్కన వాళ్ళు వీడు- నన్ను తిట్టారు, ఇలా మా ఎదురింటి వాళ్ళు నా ఇంటి ముందు చెత్త వేశారు అనే సంఘటనని పోలీస్ స్టేషన్కి ఏ విధంగా వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, అది కోర్టుకు వెళ్ళాలా? ఏదైనా ఒక కంప్లైంట్ మనం పోలీస్ స్టేషన్లో ఇచ్చినప్పుడు చట్టం ఏం చెప్తుందంటే ఏదైనా ఒక కంప్లైంట్ మనం పోలీస్ స్టేషన్లో ఇచ్చినప్పుడు మనకు అన్యాయం జరిగిందని మనం ఫీల్ అయిన తర్వాత మనం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు కనుక రెస్పాండ్ కాకపోతే వీ హ్యావ్ ఏ రైట్ టు అప్రోచ్ ద కోర్ట్. మనం కోర్టుకి వెళ్ళి మనకు సిఆర్పిసి 156 క్లాస్ 3 కింద మన మెజిస్ట్రేట్కి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అయ్యా ఈ సంఘటన జరిగింది, ఇవో నేను పోలీస్ స్టేషన్ పోయినా పోలీస్ వాళ్ళు పట్టించుకోవడం లేదు, లేదా పోలీస్ వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు, లేదా పోలీస్ వాళ్ళు లేట్ చేస్తున్నారు విషయాన్ని అని చెప్పి మనం మెజిస్ట్రేట్ కనుక మనం పరిశీలిస్తే అప్లికేషన్ ఇచ్చుకుంటే త్రూ అడ్వకేట్ కావచ్చు, లేదా నువ్వు డైరెక్ట్ కూడా వెళ్ళి ఇచ్చుకుంటే మెజిస్ట్రేట్ దాంట్లో ఉన్న విషయాలు పరిశీలించి ఓకే ఇమ్మీడియట్లీ 156 క్లాస్ 3 ఆఫ్ సిఆర్పిసి కింద పోలీస్ వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏమని దీన్ని ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పే అధికారం ఉంటుంది. లేదా కొన్ని సందర్భాలలో మెజిస్ట్రేటే దాన్ని కాగ్నిస్ తీసుకుంటారు. తీసుకొని ఆపోజిట్ పార్టీకి ఎఫ్ఐఆర్ చేయకుండా ఆపోజిట్ పార్టీకి నోటీసులు పంపిస్తారు, రండి మీరు అని చెప్పేసి. దానిపైన విచారణ జరిపిన తర్వాత మీకు నిజంగా కనుక అన్యాయం జరిగితే ఆపోజిట్ పార్టీకి శిక్ష చేస్తారు. అంటే పోలీస్ స్టేషన్ వెళ్లకుండా వెళ్ళినా పర్వాలేదు, వెళ్ళకపోయినా కోర్టుకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇచ్చుకోవచ్చు. మా పక్కింటి వాడితో ఇబ్బంది ఉన్నాయి, ఎదురింటి వాళ్ళ పైన వెళ్తుంటే క్రైమ్కి సంబంధించే. అవును, క్రైమ్ అంటే ఉంటుంది కొట్టుకోవడం, తిట్టుకోవడం, మోసం చేయటం, ఇదంతా క్రైమ్. అవును. చెత్త వేశాడు అంటే చెత్త వేసాడు అంటే మళ్ళీ సివిల్ కేసు అవుతుంది. మళ్ళీ వాడు ఏం చేయాలా, ఇంజక్షన్ సూట్ వేసుకోవాలి చెత్త వేయకుండా ఇంటి మూట. ఓకే, ఇంకొక క్వశ్చన్ అడిగా మీకు. ఇంట్లో తండ్రి ఆస్తి కూతురికి చెందాలంటే ఏం చేయాలి? అటువంటి వెళ్ళాలనుకున్నప్పుడు కొంతమంది అమ్మాయిలు ప్రేమించి పెళ్లి తీసుకెళ్ళిపోతారు. అటువంటి అమ్మాయి కూడా తండ్రి ఆస్తిలో అడిగే హక్కు ఉందా లేదా? లేదు తండ్రి పెళ్లి చేసిన కూతురికి హక్కు ఉందా? ఇక్కడ ప్రధానంగా మనం చెప్పాల్సిన విషయాలు 2 ఉంటాయి. ఇక్కడ వారసత్వంగా వచ్చిన ఆస్తి లేదా కష్టార్జితం అని మనం మాట్లాడాలి. ఎప్పుడైనా ఒక ఆస్తి గురించి మాట్లాడేటప్పుడు తాత ముత్తాతలు చేసిన ఆస్తి అయితే అది వారసత్వంగా వచ్చిన ఆస్తి కష్టార్జితమా? కష్టార్జితంలో ఎవ్వరి భాగస్వామ్యం ఉండదు. తండ్రి ఇష్టం. ఇంకా తండ్రి కానీ తల్లి కానీ ఎవరు వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి కనుక ఉంటే వాళ్ళు దాన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఓకే, కానీ మళ్ళీ కండిషన్స్ ఏముంటాయి? పిల్లగాళ్ళు మైనర్ అయితే వాళ్ళని సాధాల్సిన బాధ్యత మళ్ళీ తండ్రికే ఉంటుంది. ఆస్తి అమ్ముకోవడం వేరు, పిల్లగాళ్ళని సాధడం వేరు. సో కష్టార్జితం అయినప్పుడు ఏంటంటే దాని మీద ఎవరు రైట్స్ ఉండవు. అది ఏమైనా అమ్ముకోవచ్చు, కాలబెట్టచ్చు, లేదా నచ్చిన వ్యక్తికి దానం ఇవ్వచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి మాత్రం కంపల్సరీ. నీకు నచ్చినా నీకు నచ్చకున్నా, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నా, నువ్వు పారిపోయినా, పెళ్లి చేసుకోకున్నా, ఏం చేసుకోకున్నా ఇప్పుడున్న భారతదేశంలో చట్టాల ప్రకారం సమానంగా పిల్లలకు పంచాల్సిందే. ఓకే, కూతురు తండ్రి ఆస్తుల వాటా అడగాలంటే ఏ ప్రొసీజర్ ఏంటంటే? కూతురు తండ్రి ఆస్తులు అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకో వారసత్వం ఆస్తులు కనుక అడగాలంటే జనరల్గా మనం పార్టీషన్ సూట్ వేసుకోవాలి సివిల్ కోర్టులో. అడగాలంటే మనం జనరల్గా ఇంటికి పోయి అడుగుతాం, లేదా నోటీస్ పంపిస్తాను ఇవ్వను అంటే పార్టీషన్ సూటే. నా రైట్, ఒక 5 ఎకరాల పొలం ఉంది, మా తాత నీకు ఇచ్చిండు, నువ్వు మాకు ఇవ్వాలా, సో నా 4 ఉన్నాం, ఇంత ఆస్తి నాకు వస్తుందని చెప్పేసి సివిల్ సూట్కి మనం పార్టీషన్ సూట్ వేసుకోవాలి. ఓకే, తాత ఆస్తి అని ప్రూవ్ చేయడానికి దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా చూపించాలా, లేదు జస్ట్ లేదు కంపల్సరీ చూపించాల్సిందే కదా. ఇంక ఎవరు పడతాలు పోయినా పక్కన మా తాత ఆస్తి అంటే కోర్టుగా అందరినీ ఎంక్వైరీ చేసుకుంటూ కూర్చోదు కదా. ఏ కేసు అయినా, అది సివిల్ కేసు అయినా, క్రిమినల్ కేసు అయినా, ఏ కేసు అయినా దానికి సంబంధించిన ఆధారాలు ఎంతో కొంత వేశారనుకోండి. అవును, వేసినప్పుడు తండ్రితో పాటు ఆ తండ్రి కొడుకులకి ఎంతమంది భాగస్వాములు ఉంటే అంతమంది కుటుంబం. ఈ ప్రొసీజర్ ఎంతకాలం పడుతుందండి? ఇక ఒక లాలో మనం ప్రొసీజర్ అనేది ఎప్పుడు చెప్పలేము. అంటే టైం బాగుంది దానికి ఉండదా? చట్టంలో ప్రతి కేసుకి ఒక టైం లిమిటేషన్ ఉంది. మీకు చెప్పాలంటే ఇప్పుడు డీవీ కేసు ఉంది అనుకుందాం, డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది, అది 6 monthsలో పూర్తి కావాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన కేసులో 1 year పార్టీషన్ సూట్ మ్యాక్సిమం 1 yearలో పూర్తి చేయాలి.
కానీ నోటీసులు అందట్లేదు కదా కొన్ని కేసుల్లో కోర్టు ఇప్పుడు వ్యవస్థలో ఉన్న లోపం, అది చట్టంలో ఉన్న లోపం కాదు, అది వ్యవస్థలో ఉన్న లోపం. వ్యవస్థలో ఉన్న లోపం అంటే ఏంది? సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు దేశంలో. ఇప్పటికి మీరు కొన్ని కోట్లకు వెళ్తే ఇప్పటికీ సరైన బాత్రూమ్ లేదు, కూర్చోడానికి కుర్చీ లేదు, ఓకే, తాగడానికి వాటర్ లేదు, ఓకే, సరైన జడ్జెస్ లేరు. సరైన జడ్జెస్ అంటే తగినంత జడ్జెస్. ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక 100 మంది జడ్జెస్ పనిచేయాలనుకుంటే మన దగ్గర 30-40 ఉన్నారు. ఈ బర్డెన్ అంతా వాళ్ళ మీద పడుతుంది. కోర్ట్ స్టాఫ్ లేరు. చాలా సందర్భాలలో ఇప్పటికీ కోర్టులలో కూడా అవుట్ సోర్సింగ్ పర్సన్స్ పనిచేస్తున్నారు. 8,000కు 10,000కు. సార్ పనిచేయడం వల్ల క్వాలిటీ పడిపోతుందా? డెఫినెట్లీ పడిపోతుంది. ఎందుకు పడదు? వాళ్ళ మీద ప్రెజర్ ఉండదా? జడ్జెస్ కూడా మనలాంటి వ్యక్తులే కదా. ఓకే, ఇప్పుడు నువ్వు 100 కేజీలు మోయగలుగుతావు, నీకు 500 కేజీలు మేమంటే మీరు మోస్తారా? ఇప్పుడు ఒక జడ్జికి మనం ఒక జడ్జికి ఒక రోజుకు ఒక 10 కేసులు చూడాలా. ఆయనకున్న స్టామినా ప్రకారం కానీ టైం ప్రకారం కానీ ఒక ఆరోగ్యవంతమైన జడ్జిమెంట్ ఇవ్వాలంటే చూడాలా. ఒక్కొక్క జడ్జికి 5-6 కేసులు మీరు 5-6 కోట్లు వర్క్ ఇస్తున్నారు. ఎంతమందిని వినగలుగుతారు వాళ్ళు? చెప్పండి. వాళ్ళు చదవాలా, వాళ్ళ పర్సనల్ లైఫ్ జడ్జిమెంట్ రాయాలా, చదవాలా. ఇప్పుడు నేను వేసిన పిటిషన్ చదవాలా, ఆపోజిట్ వాళ్ళు వేసిన కౌంటర్ చదవాలా, మళ్ళీ చట్టాన్ని పరిశీలించాలా, చట్టం ఏం చెప్తుందో, అది క్వాలిటీ పడిపోతుంది. ఓకే, ఇంకొక క్వశ్చన్ మీకు. బంధుత్వం పేరు మీద చిట్టీలు నడుపుతారు. చిట్టీలో బాగానే ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్లో డబ్బులు ఇచ్చుకుంటారు. ఒకరోజు ఎత్తేస్తాడు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, కోర్టుకు వెళ్ళాలి? పోలీస్ స్టేషన్ పోతే సివిల్ మ్యాటర్ అంటారు. జనరల్గా అయితే అది చీటింగ్ కిందకే వస్తుంది వాస్తవం చెప్పాలంటే. కానీ ఆధారాల్లో ఉండవు వీళ్ళ దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చెప్తున్నా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిట్టి మనకేమంటే దీన్ని అన్రిజిస్టర్డ్ చిట్టీస్ అంటాం మనం దాన్ని. అవును, అన్రిజిస్టర్డ్ చిట్టీస్ వేయటం అనేది నేరం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చిట్టి యాక్ట్ అనేది మన గవర్నమెంట్కి ఉంది. ఒక చిట్టి చేయాలంటే వాడు రిజిస్టర్డ్ బిజినెస్ పెట్టాలా, తర్వాత వాడు రిజిస్టర్ కావాలా, ప్రతి చిట్టికి సంబంధించినంత వాల్యూ అమౌంట్ గవర్నమెంట్ ప్రొసీజర్ అవుతుంది. కానీ ముందు బాధితురాలు ఏం చేయాలి? బాధితుడు కానీ బాధితురాలు కానీ పోలీస్ స్టేషన్ పోతే ఎవిడెన్స్ లేదు కాబట్టి ఈ సివిల్ మ్యాటర్ అంటారు. ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు ఏం లేదు, మాటలతోనే లేదంటే వాట్సాప్లోనో లేదంటే చేతులతోనో క్యాష్ ఇచ్చుకుంటారు. ఫైన్ డే వాడు జంప్. వాడు ఉంటే ఇప్పుడు అదే చెప్తున్నాం, ఎవిడెన్స్ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చీటింగ్ కేసు పెట్టచ్చు. ఎవిడెన్స్ లేకపోతే ఇంట్లో కూర్చొని దండం పెట్టాలి, అంతే. ఇంకేముంటుంది? తిరుపతిలో అనుకుని దండం పెట్టాలి. కోర్టుకు సార్ ప్రామిసరీ నోట్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? సివిల్ సూట్ వేసుకోవచ్చు. ప్రామిసరీ నోట్ ఉంటే మీరు డైరెక్ట్ సివిల్ సూట్ వెళ్ళి రికవరీ ఆఫ్ మనీ సూట్ వేసుకోవచ్చు. వాడి దగ్గర డబ్బులే లేవు, లేకపోతే జైలుకు పంపించేస్తారు. మనం కేసు గెలిస్తే జైలుకు పంపించేస్తారు. కానీ ఇలా కోర్టు తిరగాలి కదా వీళ్ళు. కోర్టుకు తిరగటం కామన్ సార్ అది. సరే, ఆయన దగ్గర ప్రామిసరీ నోట్ కాకుండా చెక్ ఉందనుకోండి, అప్పుడు చెక్ బౌన్స్ కేసు వేసుకుంటాం మనం. 138 వేసేసుకుంటాం. చెక్ బౌన్స్ కేసు వేసుకొని దాని కింద చెక్ ఉంది, ప్రామిసరీ నోట్ ఉందనుకో, ప్రామిసరీ నోట్ కింద సివిల్ సూట్ వేసుకోవచ్చు, చెక్ బౌన్స్ కింద చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చు. ఓకే, 138 కింద చేసుకోవచ్చు. రైట్. ఆయన ఎవరైతే పారిపోయిన వ్యక్తి తర్వాత పోలీసులు దొరికినప్పుడు వీళ్ళకి ఆల్రెడీ 10 రూపాయలు వడ్డీ చొప్పున నేను వడ్డీ కట్టాను, అసలు ఒకటి ఇవ్వాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి. స్టేట్మెంట్ ఇవ్వడం కాకుండా 10 రూపాయలు వడ్డీ పే చేసినట్లుగా ఎవిడెన్స్ కూడా చూపించాడు అనుకోండి, అప్పుడు ఏమంటుంది? అవును, దానికి అందుకని చెప్తున్నా కదా, కోర్టుకు ప్రధానంగా కావాల్సిన ఎవిడెన్స్ సార్. మాటలో నీలో అవి కాదు. మీ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉంది? దానికోసమనే ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక కొత్త రూల్ తెచ్చింది మొన్న రీసెంట్గా. ఏమని? నేను 5 లక్షల చెక్ నీకు ఇచ్చిన, ఓకే, 5 లక్షలు నీ దగ్గర తీసుకున్నా, నీకు ఇచ్చిన తర్వాత మధ్యలో నువ్వు ఇంటర్మీడియట్ పేమెంట్లు నాకు చేస్తున్నావు, 50,000, 30,000, 40,000 చేస్తున్నావు. నువ్వు చేసిన తర్వాత జనరల్ ప్రాక్టీస్లో ఏం జరుగుతుంది? మేము ఏం చేస్తాం యాజ్ అడ్వకేట్ కింద ఏం చేస్తాం? నువ్వు నాకు 1 లక్ష రూపాయలు దాకా ఇచ్చినావు, 2 లక్షల దాకా ఇచ్చినావు, కానీ మేమేం చేస్తాం? కోర్టుకి వెళ్ళి 5 lakhs క్లెయిమ్ చేసేస్తాం. ఓకే, 5 lakhs క్లెయిమ్ చేసేస్తాం. సో దీనివల్ల ఇష్యూ బాగా రేజ్ అవుతుందని మన సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, నువ్వు 5 lakhs క్లెయిమ్ చేయడానికి లేదు, ఇఫ్ యూ హ్యావ్ ఏ చెక్ ఆఫ్ 5 lakhs ఆల్సో, ఆ మిగతా 2 లక్షలు తీసేసి నువ్వు 3 లక్షలు క్లెయిమ్ చేయాలి. ఒకవేళ 5 lakhs క్లెయిమ్ చేసినావు అనుకో, చెక్ ఇన్ వ్యాలిడ్. ఓకే, 3 లక్షలు ఫైల్ చేయాలంటే చెక్ మీద 5 లక్షలు రాస్తుంది కదా. ఉన్నా సరే నువ్వు ప్రేయర్ రాస్తావు కదా. మనం ఫ్యాక్స్ రాసేటప్పుడు నేను 5 లక్షలు చెక్ నాకు ఇచ్చిండు షూరిటీ కింద, మళ్ళీ నువ్వు ఫ్యాక్స్ ఒప్పుకోవాలి కదా. ఇంటర్మీడియట్గా నాకు ఒక 2 lakhs ఇచ్చిండు, కాబట్టి ఇంకా నాకు రావాల్సిన 3 లక్షలు ఇవ్వండి. చెక్ మనం 5 లక్షలది ప్రజెంటేషన్ చేస్తాం, కానీ మనం అడిగే ప్రేయర్, కోర్టుని అడిగే ప్రేయర్ ఏముంటుంది? 3 లక్షలు, నాకు 3 లక్షలు ఎలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఇవ్వండి అని అడుగుతాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉందంటే చెక్ పనిచేయదు, ఇంకా ఆ కేసు పనిచేయదు, ఇంకా డైరెక్ట్ చించేసి ఇంటికి పంపించేస్తారు. అందుకే సుప్రీంకోర్టు రీసెంట్గా అది గమనించి ఒప్పుకుంటే కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. ఒప్పుకోవాల్సింది అది. సుప్రీంకోర్టు చెప్పింది అదే. ఎందుకంటే చాలా సందర్భాలలో చెక్ బౌన్స్ కేసులలో ఏంటంటే 30% ఆఫ్ ద చెక్ బౌన్స్ కేసెస్, అంటే డేటా చెప్తున్నాను నేను, 30% ఆఫ్ ద చెక్ బౌన్స్ కేసెస్ ఫాల్స్ కేసెస్ ఉంటాయి, ఫాల్స్ కేసెస్. తర్వాత ఒక 50% అనేది ఫాల్స్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. అంటే మనం ఎంతో కొంత ట్రాన్సాక్షన్ జరుగుతుంటుంది, చెక్ వీని దగ్గరనే ఉంటుంది, రోజు రెగ్యులర్ ట్రాన్సాక్షన్ చేసుకుంటాం, వీనికి తేడా వచ్చిన తర్వాత మొత్తం చెక్ వేసేస్తారు. సార్, చెక్కులు ఇచ్చిన వ్యక్తి
ఎస్కేప్ అవడానికి ఈ చెక్ నాది పోయిందని చెప్తాడు, లేదు ఆ చెక్ స్టాప్ ఆర్డర్ ఇస్తాడు, లేదు ఇంకొక వేరే బ్యాంక్ ఏ బ్యాంక్ క్లోజ్ అయిందో ఆ బ్యాంక్లోంచే చెక్ ఇస్తాడు. ఇటువంటి జిమ్మిక్ చేస్తుంటారు కొంతమంది. అటువంటి వాళ్ళని అడ్డుకోవాలంటే ఏం చేయాలి? అందుకే మనకు చెక్ బౌన్స్ కేసులలో ఏంటంటే నీకు చెక్ నీ దగ్గర ఉందా లేదా అన్నదే పాయింట్. ఇంకా ఇప్పుడు నేను ఒక కామన్ వ్యక్తిని సార్, మీరు వచ్చిన దగ్గర 1 లక్ష రూపాయలు అప్పడిగింది అనుకుందాం. నేను ఏమంటా, బాబు నీకు 1 లక్ష రూపాయలు ఇస్తా, నాకు చెక్ అంట. ఇప్పుడు ఆ చెక్ అకౌంట్ క్లోజ్ అయిందా, లేకపోతే దాంట్లో బ్యాలెన్స్ లేదా, లేకపోతే రాంగ్ సంతకమా అనేది నాకైతే నాలెడ్జ్ ఉండదు కదా. నేను ఒక గుడ్ ఇంటెన్షన్తో తీసుకుంటా మీ దగ్గర. ఓహో సార్ చెక్ ఇచ్చారు, ఇది నాకు పనిచేస్తుందని గుడ్ ఇంటెన్షన్తో తీసుకుంటా. తీసుకొని అట్నే రిప్రజెంటేషన్ చేస్తా. అక్కడ చెక్ బౌన్స్ కేసులో స్టాప్ పేమెంట్ చేసినంత మాత్రాన, లేకపోతే నువ్వు అకౌంట్ క్లోజ్ చేసినంత మాత్రాన, లేకపోతే సంతకం తప్పు పెట్టినంత మాత్రాన చెక్ బౌన్స్ కేసు నుంచి తప్పించుకోలేవు. ఒకవేళ చెక్ పోయింది అంటే మళ్ళీ దానికి సంబంధించి నువ్వు మన పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా, బ్యాంక్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఓకే, ఇవన్నీ చూడాల్సి వస్తుంది. చాలా మంది మా దగ్గరకు వచ్చి ఏం ఫీల్ అవుతుంటాడు, సార్ నేను చెక్ ఇచ్చేసిన సార్, నా అకౌంట్ ఎప్పుడో 4 సంవత్సరాలు అయింది క్లోజ్ అయ్యి అంటాడు. అరే అయ్యా 4 సంవత్సరాలు కాదు కదా నీ అకౌంట్ క్లోజ్ అయింది, 40 సంవత్సరాలు అయినా కూడా ఫస్ట్ ప్రధానంగా కోర్టు చూసేది ఏంటంటే ఈ చెక్ లీగల్గా ట్రాన్స్ఫర్ అయిందా ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ అయిందా అనేది చూస్తుంది. చెక్ వ్యాలిడా ఇన్వాలిడ్ అని కొద్దిసేపు పక్కన పెడితే ఈ చెక్ ఈ వ్యక్తి దగ్గరికి ఎట్లా వచ్చింది, ఈ వ్యక్తి దగ్గరికి ఎట్లా వచ్చింది అంటే ఎవరో తెచ్చి నాకు ఇవ్వరు కదా కలలో. కాబట్టి ఆ చెక్ ట్రాన్స్ఫర్ అనేది లీగల్గా అయిందా ఇల్లీగల్గా అయిందా, ఓకే లీగల్గా అయింది, అప్పుడు 2 విషయం, ఈ చెక్ వ్యాలిడా ఇన్వాలిడా, దొంగ సంతకమా, అకౌంట్ క్లోజ్ అయిందా అనేది అప్పుడు అది ఇంటెన్షన్ మనం కోర్టులో ప్రూవ్ చేయాలి. ఓహో, కానీ తెలివిగా ముందు క్లోజ్ అయిన బ్యాంక్ నుంచి ఇచ్చినా సరే కోర్టు యాక్సెప్ట్ ఇన్వాలిడే, మళ్ళీ కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. స్టాప్ ఆర్డర్ ఇచ్చినా అవుతుంది, ఇచ్చినా కూడా అంటే ఇన్సఫిషియెంట్ ఫండ్ అని రాలేదు కాబట్టి నేను స్టాప్ ఆర్డర్ ఇచ్చాను నాకు వాల్యూ ఉంది అని తప్పించుకునే అవకాశం లేదంటే తప్పించుకునే అవకాశం అంటే ఇన్సఫిషియెంట్ ఫండ్ లేకపోయినా సరే లేకపోయినా కూడా ఉంది. కొంతమంది తెలుగులో సంతకం పెడతారు, లేదా ఎడం చేత సంతకం పెడతారు, కొందరు తప్పు సంతకాలు పెడతారు అవును కావాలని. ఇంకా కొందరు మా దగ్గర కొందరు మహానుభావులు ఉన్నారంటే ఆ చెక్కు పేరు రాసి ఉంటుంది కదా, పక్కన చెక్కు తెచ్చి కూడా వీరు సంతకం పెడతారు. పక్కన చెక్కు, ఇప్పుడు మనం ఇన్స్టెంట్ చెక్ తీసుకుంటాం, ఇప్పుడు మనం పక్కన బ్యాంక్ వెళ్తాం, ఇన్స్టెంట్ చెక్ ఇస్తాడు, ఆ చెక్ మీద కింద ఇప్పుడు జనరల్గా ఆ పర్సనల్ చెక్స్ ఉండవు, అది వేరే తోటి చెక్ తెచ్చి కూడా వీని సంతకం పెట్టించిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, మరి కొంతమంది చెక్ ఉంది, చెక్ మీద సంతకం రాసి పెడితేనే అది క్లియర్ అవుతుంది, లేదా డేట్ దగ్గర కానీ అమౌంట్ దగ్గర కానీ కొంచెం దిద్దితే అది యాక్సెప్ట్ చేయరు. అటువంటి కూడా చేసిన వాళ్ళు ఏం చేయాలి? అది పని చేయదు చెక్. ఇంకా అంటే వాడి ఇంటెన్షన్ అది కదా, కొంచెం ప్రొలాంగ్ చేయడానికి. ఇప్పుడు అది కాపాడుకోవాల్సిన బాధ్యత పైసలు ఇచ్చినోనికే. ఇంకా వాడు నీటి చెక్ తీసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? పైసలు ఇచ్చినోనికే. ఇది డేట్ దిద్దడం ద్వారానో, లేకపోతే అమౌంట్ దిద్దడం ద్వారానో, వర్స్ దిద్దడం ద్వారానో ఉంటే చెక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకే యాక్సెప్ట్ చేయదు. అదే అంటున్నా, ఇక అది అప్పుడు చెక్ బౌన్స్ అకౌంట్ క్లోజ్ కాదు, ఫస్ట్ ఇది చెక్ యాక్సెప్ట్ చేయమని చెప్తుంది. అంటే డబ్బులు ఇచ్చినోడు జాగ్రత్త చూసుకోవాలి, వాడు ఇచ్చిన చెక్ క్లీన్ ఉందా బైర్ అవేర్, అంటే వాడు తెలివిగా దిద్దు వదిలేస్తుంటారు. అవును, బైర్ అవేర్ అంతే. అది అంటే ఎవరైతే కొనుక్కుంటున్నారో, ఇప్పుడు మీరు టీవీ కొనుక్కుంటున్నారు, మీరు చూస్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అదే అట్లా దాంట్లో టీవీలో ఏమన్నా ప్రాబ్లం వస్తే మనం చేసుకోవచ్చు. నువ్వు పనికిరాని టీవీ కొనుక్కొని పోయి అట్లనే చెక్ లాలో బయ్యరా వేరు అంతే. అంటే ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళని చెక్ చేసుకోవాలి. అమ్మేటోడు ఏంది మస్తు చెప్పి ఆపుతాడు, సార్ నాకు ఇప్పుడు మనం ఒక ఆవును కొంటున్నాం, వాడు చెప్పేటప్పుడు ఏం చెప్తాడు, సార్ 100 లీటర్లు ఇస్తా సార్ అన్నాడు, పోయి పితుకున్న 5 లీటర్లు వచ్చిందని చెప్పలేం కదా. ఇల్లు కూడా కొనేటప్పుడు ఏమంటాడు, ఏ కథ నాకుంటావు సార్, నీకు ఇక్కడ గజం రేపు 2 లక్షలు అవుతుంది సార్ అని చెప్పి అమ్మేస్తాడు, అంతే. బైరా వేరు అది. ఓకే, ఇది కాకుండా మీ సర్వీస్లో బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. అంటే మీరు బాగా ఫైట్ టీపీ నుంచి మీకు బాగా టఫ్ వచ్చిన ఆ కేసులో మీరు క్లయింట్కి అనుకూలంగా కన్వర్షన్ తేవచ్చు, ఎక్విటీలు తీసుకొచ్చిన కేసు. అంటే ఎప్పుడైనా కూడా బాగా టఫ్ ఇచ్చిన కేసు అంటే లీగల్గా టఫ్ ఇచ్చే కేసే ఉంటుంది, ఫ్యాక్ట్స్ పరంగా ఉండదు. లీగల్గా టఫ్ అంటే ఏంటంటే చట్టం అనేది సరిగ్గా డిఫైన్ చేయనప్పుడు. ఎందుకంటే చట్టంలో ప్రతిదీ కంపల్సరీ రాయాలని రూల్ ఏమి ఉండదు కదా. అవును, చట్టం ఎప్పుడో రాస్తారు, రాసిన తర్వాత దాని ఎగ్జిక్యూషన్లో మనకు రకరకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి. ఓకే, సో ఆ ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు ఏంటంటే అక్కడ లీగల్ డిఫైన్ అనేది అప్పుడు కొన్ని సందర్భాలలో మాకు కానీ లేకపోతే క్లయింట్కి కానీ మీరు అన్నట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ జడ్జికి కానీ కొన్ని డౌట్లు అనుమానాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో నేను రీసెంట్గా ఒక 1 మంత్ క్రితం ఒక హైకోర్టు నుంచి అదిగా మనం చట్టపరంగా మాట్లాడితే అది సెన్సేషన్ అనొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు మనకు పిటా కేసులు ఉంటాయి. అవును, పిటా కేసులు అంటే ఏముంటుంది, ప్రాస్టిట్యూషన్ కేసులు ఉంటాయి. అవును, ఓకే, దాంట్లో కస్టమర్ ఉంటాడు, ఆర్గనైజరు, విక్టిము, కస్టమర్.
కస్టమర్ మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయటం కానీ లేకపోతే వాళ్ళని ఎఫ్ఐఆర్లో బుక్ చేసి ప్రాసిక్యూషన్ కానీ పంపిస్తుంటారు. రీసెంట్గా ఒక 1 month క్రితం మనం ఏం చేసినామంటే కస్టమర్కి ఈ 370A Class 2 కానీ పిటా యాక్ట్ కానీ అట్రాక్ట్ కాదు అని చెప్పేసి మనము ఆర్గ్యుమెంట్ చేసి 370A Class 2 అనేది ఐపీసీలో 370A Class 2 కింద కస్టమర్ పెడతాడు. అది మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలనేదంటే ఆ బిజినెస్కి ప్రోత్సహించేది వీడు ఒకడే కదా, అవును, కాబట్టి వీడు ఒక పార్టీ అంటారు అనే దాని మీద మనం వాదించి దాన్ని కస్టమర్కి అసలు సంబంధం లేదు కేసుకి అని చెప్పేసి మనం క్వాష్ తీసుకున్నాం. ఎగైన్స్ కస్టమర్కి బుక్ చేయనీకి లేదు అని చెప్పేసి డైరెక్ట్ పోయి ఎఫ్ఐఆర్ మీదనే మనం క్వాష్ చేసినాం. అచ్చా, కస్టమర్ అంటే 370A Class 2 కానీ పిటా యాక్ట్ కానీ వర్తించదు కస్టమర్కి అనేది మనం తీసుకుంటాం. ఎందుకు వర్తించదండి? కస్టమర్ అనేది ఇప్పుడు దాన్ని మనం చేస్తే ఏంటంటే ఇప్పుడు 370A Class 2 మనం అర్థమయ్యే భాషలో అంటే టెక్నికల్గా వద్దు, జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పుకుంటే ఏంటంటే ప్రాస్టిట్యూషన్ అనేది జనరల్గా ఇల్లీగల్ ఇన్ ఇండియా, ఇల్లీగల్ బిజినెస్ ఇన్ ఇండియా. బిజినెస్ చేస్తేనే, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ చట్టం చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. ఎందుకంటే మొన్ననే సుప్రీంకోర్టు ఏం చేసింది, ప్రాస్టిట్యూషన్ ఈజ్ ఏ లీగల్ వెన్ ఏ పర్సన్ వాలంటరీలీ పార్టిసిపేట్ అన్నది. అవును, అంటే ఎవరన్నా వాళ్ళకు ఒక అమ్మాయి ఎవరన్నా సొంతగా అంటే బిజినెస్ కాకుండా ప్రాస్టిట్యూషన్ చేస్తే లీగల్. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తారు అనేది ఒక పాయింట్. దానికి ఇక్కడ ఆర్గనైజర్ ఉన్నాడు కదా, అదే అందుకనే దాని కొద్దిగా పక్కన పెడితే ఇక్కడ కస్టమర్ 370A Class 2 ఏం చెప్తుంది అంటే కస్టమర్ బిజినెస్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. కస్టమర్ అనేటోడే లేకపోతే అసలు బిజినెస్ లేదు కదా. సో మరి ఆర్గనైజర్ని పెట్టినప్పుడు, మరి నువ్వు విక్టిమ్ని పెట్టినప్పుడు నువ్వు కస్టమర్ ఎందుకు పెట్టవు అనే దాని మీద పాయింట్ అన్నట్టు. ఇప్పుడు సో మనం కస్టమర్ని పెట్టాలి అంటే వాడు కస్టమరా కాదా అనేది నువ్వు ఎట్లా ప్రూవ్ చేస్తావు అనే దాని మీద ఆర్గ్యుమెంట్. అంతే. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది సార్, ఇది హోటల్, ఇక్కడ ఒక ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పక్కన వచ్చిండ్రు, రైడ్ చేసిండ్రు, ఆ రూమ్లో పట్టుకుంటేనే కస్టమర్ అవుతాడు. రూమ్ కిందనో మెట్ల దగ్గరనో రిసెప్షన్లోనో ఆ రూమ్లో క్లోజ్డ్ సర్క్యూట్లో ఎలాంగ్ విత్ దట్ విక్టిమ్ దొరికితేనే కస్టమర్ అవుతాడు. ఓకే, అప్పుడు వాడిని 370A Class 2 కింద మనం ప్రాసిక్యూషన్ చేయొచ్చు. ఆ రూమ్లో కాకుండా ఎక్కడ దొరికినా కస్టమర్ గాడిగా అనుకోండి. మనకు వచ్చే ఎఫ్ఐఆర్లలో 80% బయట దొరుకుతుంటాడు. ఎలాగా? పోలీసు వాళ్ళు ముందే రెక్కి నిర్వహించేసి వాడు పోతుంటే మధ్యలో పట్టేసి సార్ పట్టేసాం సార్ అనేస్తారు. అంటే రూమ్ లో ఫిక్స్అప్ చేస్తేనే 370A Class 2 వస్తుంది. రూమ్ బయట దాడితే రాదిగా. ఓకే సార్, జడ్జి సురేంద్ర సార్ అదే చెప్పాడు అన్నట్టు, రూమ్లో దొరికితే అట్రాక్ట్ అవుతుంది. నువ్వు ఎక్కడో వ్యక్తిని పట్టుకొచ్చి ఈ కేసుకి ఆ కేసుకి నువ్వు లింక్ ఎట్లా కలుపుతావు? ఓకే, కొన్ని కేసుల్లో అమ్మాయి విల్లింగ్గా వస్తుంది, డబ్బుల దగ్గర తేడా అవచ్చో లేదా మనుషుల దగ్గర తేడా అవచ్చో, అమ్మాయి రేప్ కేసు పెట్టింది అనుకోండి. అదే చెప్తున్నా, రేప్ అంటే ఏంది, ఎగెనిస్ట్ హర్ విల్, అంతే కాదు. భార్య కూడా పెట్టచ్చు, భార్య కూడా పెట్టచ్చు దేశంలో. చట్టం అది మనం అంటారు కదా, మనకి హిందీలో ఒక సామెత ఉంటుంది, కానూన్ హాత్ లంబాయ్ అంటారు కదా. చట్టం పరిధి చాలా పెద్దది. ఒక వ్యక్తిని మనం చంపాలి అంటే మర్డర్ చేసో లేకపోతే కత్తితో బోడ్సో చంపాల్సిన అవసరం లేదు. వాడిని కోర్టుకు లాగేస్తే కథం అయిపోయింది. ఇంకా చచ్చిపోతాడు. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చాలా మంది ఆవేశపర్లు ఏం చేస్తారు, కత్తి కసగా పొడి చేస్తాడు. అది కాదు, వాడిని కోర్టుకు లాగేస్తే కథం. మన ఇంట్లో కూర్చుంటే కథం అయిపోతుంది. అది అట్లా మనం డిఫైన్ అనేది పరిస్థితిని బట్టి వ్యక్తిని బట్టి ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది చట్టం. దానికి సరైన రూపం ఉండదు చట్టానికి ఎప్పుడు. ఇవాళ మనం నిజం అనుకుంటాం, ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒక నిజం ఉంటుంది, బయటకు వెళ్ళగానే ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. అట్లా సార్, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు వస్తున్న ఆస్పిరెంట్స్కి అంటే లా చేయాలి, మీరు సాఫ్ట్వేర్ నుంచి ఇందులోకి వచ్చారు, దీని మీద ఒక ప్యాషన్తో వచ్చారు, మీలాంటి వాళ్ళు ఇక్కడ ఈ డిపార్ట్మెంట్కి రావాలనుకుంటే వాళ్ళు ఏ విధంగా? ఖచ్చితంగా నేను రమ్మనే చెప్తా. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఒక ఐటీ జాబ్ వదిలిపెట్టి నేను లాలోకి వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది నన్ను రావద్దని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సక్సెస్ రేట్ లేదు, నువ్వు గెలవలేవు, ఓకే, తర్వాత నీ వల్ల కాదు, ఇక్కడ మాకే సంపాదన లేదు, లేకపోతే కేసులు లేవు అని చెప్పేసి నేను కలిసిన ఒక 200 మందిని బిఫోర్ గోయింగ్ టు టేక్ ఏ ప్రొఫెషన్ నేను ఒక 200 మందిని నేను పర్సనల్ ఇంటర్వ్యూస్ తీసుకున్నా. ఒక్కరు కూడా నెగిటివ్ చెప్పలే. కానీ తర్వాత నేను అడ్వకేట్ అయిన తర్వాత నేను కనీసం నా కింద ఒక 400 నుంచి ఒక 500 మంది జూనియర్స్ పనిచేశారు. అరౌండ్ ఒక 100 మందికి నేను సొంతగా అంటే నిలబడి వాళ్ళకి ఆఫీసులు పెట్టించే సందర్భాలు ఉన్నాయి.
నిలబడి ఎవరినైనా చట్టం లా చేయమని చెప్తాను. ఎందుకంటే చట్టం అర్థమైతేనే నీకు వ్యవస్థ అర్థమవుతుంది. చట్టం అర్థం కాలేదనుకో వ్యవస్థ అర్థం కాదు. ఇందుకు ఇండియాలో ఇప్పటికీ చట్టం అంటే ఏందో కూడా చాలామంది తెలియదు సార్. అవును, అది వాస్తవాలండి. అది ఎంత ఘోరం అంటే అసలు మనకు చట్టాల మీద మినిమం అవగాహన. మొన్న ఒక అమ్మాయి వచ్చింది, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒక అమ్మాయి వచ్చింది మొన్న. అమ్మాయి వచ్చేసింది, ఆ అమ్మాయి డెలైట్లో ఇందులో పని చేస్తుందంట. పర్ మంత్ వచ్చేసి 10 lakhs 12 lakhs ఉందంట అమ్మాయికి. పాస్పోర్ట్ అప్లై చేసుకుంది. అప్లై చేసుకుంటే ఒక రీజన్ వల్ల ఏంటంటే నీది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది క్లారిటీ లేదు, ఓకే, అర్జెంటుగా యూఎస్ వెళ్ళాలంట ఆమె. మళ్ళీ నువ్వు వేరే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకో అని చెప్పేసి వాళ్ళు రిజెక్షన్ చేసిన అప్లికేషన్. నా దగ్గరకు వచ్చింది, సార్ నేను వితిన్ 2-3 daysలో వెళ్ళిపోవాలి సార్, నాకు కావాలి అన్నది. నేనేమన్నా అంటే అమ్మ హైకోర్టులో మనం రిట్ వేద్దాం, నీకు 2 daysలో నేను ఇప్పించేస్తాను, రిట్ వేస్తే నీకు 2 daysలో వచ్చేస్తుంది పాస్పోర్ట్. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయ నీకు రాదు అని చెప్తే, అమ్మో నేను కోర్టుకు రాను సార్ అంటది, అమ్మో కోర్టుకు రాను సార్ అంటది. అరే నువ్వు చదువుకున్న వ్యక్తివి, రాజ్యాంగం పాస్పోర్ట్ అనేది రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కు. ప్రతి భారతీయ పౌరుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్ పాస్పోర్ట్ పొందడం అనేది నీ హక్కు. అది నువ్వు దాన్ని ఎక్సర్సైజ్ చేసుకోమ్మా అంటే, అబ్బో నేను కోర్టులకు రాను, నేను గవర్నమెంట్ ఆఫీసర్కి అగైనిస్ట్ నేను కేసు పెట్టా, అబ్బో వద్దు నేను అమెరికా పోకుండా పర్లేదని చెప్పి వెళ్ళిపోయా. అంటే అమ్మకి అవగాహన లేదు, అసలు చట్టాల మీద అవగాహన లేదు. ఆమె ఏమనుకుంటుందంటే కోర్టుకు వెళ్తే ఏదో మిరాకిల్ జరిగిపోతుంది, లేకపోతే కోర్టుకు వెళ్తే మిరాకిల్ అని కాదు, కోర్టుకు వెళ్తే ఏదో లాస్ జరిగిపోతుంది, అమ్మో నేను గవర్నమెంట్ ఆఫీసర్కి అగైనిస్ట్ కేసు వేస్తే నా జాబ్ ఊడిపోతుంది, నన్ను ఎక్కడో ఇరికిచ్చేస్తారు, అమ్మో నేను జీవితాంతం బతకాల్సిందేనా భయంతో ఉంది ఆ అమ్మాయి. ఆ భయంతో ఉంది ఆ అమ్మాయి. అట్లా రోజుకి కనీసం ఒక మినిమం 20 మందిని చూస్తాను రోజుకి. చట్టం అంటే భయం, పోలీస్ వ్యవస్థ అంటే భయం, కోర్టుకు వెళ్తే న్యాయం జరగదనే అపనమ్మకం, ఓకే. దాని నుంచే నేను ఒక పదం కూడా కనిపెట్టినాను. దాన్ని ఒక పదం అంటే సైలాజిస్ట్. అది వరల్డ్లో ఫస్ట్ పదం. మీరు గూగుల్లో కొట్టినా కూడా దొరకదు అది, గూగుల్లో కొట్టినా దొరకదు అది. నేను దానికి ట్రేడ్ మార్క్ కూడా తీసుకున్నాను. సైలాజిస్ట్ అంటే సైకాలజీ ప్లస్ లా, ఈ రెండు కలిపి చెప్పే వ్యక్తిని మనం సైలాజిస్ట్ అంటాం. ఈ రెండు డిఫరెంట్ ప్రొఫెషన్లు, ఈ రెండు కలిపితే సైలాజిస్ట్. అంటే ఏవైతే వ్యక్తికి నువ్వు ఏదైతే ఒక దేశంలో బతుకుతున్నావో ఆ దేశం ఉన్న రాజ్యాంగం మీద నీకు నమ్మకం లేదు. చట్టం అనేది ఒక రాత్రికో ఒక గంటకో పుట్టదు. అది ఒక చట్టం పుట్టాలంటే కొన్ని 100 సంవత్సరాలు పరిశీలించిన తర్వాతనే ఒక చట్టం పుడుతుంది. నువ్వు ఒక దేశంలో బతుకుతూ నీకు చట్టాల మీద నమ్మకం లేదు, నువ్వు ఒక రైట్ని ఎక్సర్సైజ్ చేసుకోలేవు. కోర్టుకు వెళ్ళటం అనేది ఎప్పుడు కూడా మన అదనపు బర్డెన్ కింద ఫీల్ అవుతుంటారు జనాలు. అదనపు బర్డెన్ అన్నట్టు, అమ్మో ఇప్పుడు కోర్టుకు ఎవడు వస్తాడు సార్, వాడు కేసు ఏమంటాడు, కోర్టుకు రా అంటే సార్ నేను రాను, నాకు ఎలా పని ఉంది అంటాడు. నీ జీవితంలో నువ్వు రెస్టారెంట్కి ఎట్లా పోతావో, లేకపోతే ఒక హాలిడే ఎట్లా పోతావో, నీ జీవితంలో చాలా పనులు ఉంటాయి కదా. కోర్టు కూడా ఒక పని అది. నువ్వు చదువుకున్న వ్యక్తివి, నువ్వు కోర్టుకు వెళ్ళి నువ్వు క్వశ్చన్ చేసిన రోజే వ్యవస్థ మారుతుంది. ఒక వ్యవస్థ మారుతుంది, లేకపోతే ఎక్కడ మారుతుంది వ్యవస్థ? ఇంట్లో కూర్చుంటావు, అన్ని మొబైల్ ఫోన్లో కొడతావు, కోర్టుకు మాత్రం రావు. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ మీరు చట్టాల మీద ప్రతి ఒక్కరు చాలా సింపుల్గా చెప్తారు. ఇప్పటికీ మన దగ్గరకు వచ్చేసి చట్టంలో ఏం రాసి ఉంటుంది తెలుసా? చట్టం నాకు తెలియదు అనటం నేరం అని రాసి ఉంటుంది. కరెక్ట్. పోయి చట్టంలో మీకు అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక చదువురా అని ఒక నిరక్షరాస్యుడు కూడా కోర్టుకు వెళ్ళి అయ్యా నాకు చట్టం తెలియదయ్యా అంటే కథ మన లోపడేస్తారు ఇమీడియట్లీ. అవును, ఉంది అంతే. చట్టం తెలకపోవడమే నేరం. నీకు మొత్తం ఎక్స్పర్ట్ ఏమో అవసరం లేదు, మినిమం బేసిక్స్. నువ్వు బతకడానికి ఒక ఆరోగ్యం గురించి ఎట్లా నేర్చుకుంటావో, లేకపోతే ఒక దాని గురించి ఎట్లా నేర్చుకుంటావో, ఒక చట్టం గురించి కూడా నేర్చుకోవాలి. ఇప్పటికీ అడ్వకేట్స్ అంటే చాలామందికి అబద్ధాలు ఆడతారనో, ఓకే, లేకపోతే మోసాలు చేస్తారనో, లేకపోతే కోట్ల చుట్టూరు తెల్లవారు తిప్పి పైసలు గుంజుకుంటారనే అపవాదే ఉంది. కానీ ఇప్పుడు మన దేశంలో ఒక అడ్వకేట్ని కనుక కాంటాక్ట్ చేసి గంట మాట్లాడతాడు, ₹1 ఇడాడు. ₹1 వాని దగ్గర నుంచి ₹1 మేము పిండుకోవాలంటే మా రక్తాన్ని ఇట్లా పిండాలా. మరి అదే మీకు వెల్ డెవలప్డ్ కంట్రీలో అమెరికాలో ఒక్క అడ్వకేట్ అపాయింట్మెంట్ తీసుకొని చూద్దాం, అక్కడ డాలర్సే కదండి. 1 month ముందు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలంటే వానికి 1 month ముందు ఫోన్ చేసి వాడిని బతిలాడుకొని మొత్తం ఫీజు, కన్సల్టేషన్ ఫీజు కడితే వాడు వాచ్ ఇట్లా పెట్టుకుంటాడు, కరెక్ట్ గంట అంటాడు, కరెక్ట్ 59 నిమిషాలు కానీ ఇద్దరు వచ్చేతకపోతారండి. సార్ ఇంకా మిగిలిపోయిందంటే వినరుగా. కానీ అదే నా ఛాంబర్లో 5 గంటలు 6 గంటలు కూర్చుంటారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మనం దేనికైతే విలువ ఇస్తామో దాని విలువ మీకు తెలిసిపోతుంది. మనం ఎట్లాంటి ఫుడ్ తింటామో మన బాడీ అట్లనే రెస్పాండ్ అవుతుంది. నువ్వు ఒక దానిపైన ఏదైతే అభిప్రాయం పెట్టుకుంటావో అదే కనిపిస్తుంది నీకు.
నా జీవితంలో నేను కొన్ని వందల మందిని, సరే ఇప్పుడు కమర్షియల్ అనేది పక్కన పెడదాం కొద్దిసేపు, నా జీవితంలో కొన్ని వందల మందిని నేను కోర్టుకు తీసుకెళ్ళి కాపాడిన సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి. చనిపోయిన వ్యక్తి ఇట్లా ఆత్మహత్య చేసుకున్న టైంలో కాల్ చేసినప్పుడు కూడా మనం కోర్టుకు తీసుకెళ్ళి గెలిపించిన సందర్భాలు, నిలబడి బాబుని యొక్క నిలబడి నేను గెలిపించి తీసుకొస్తున్న సందర్భాలు వందలు ఉన్నాయి. కానీ అడ్వకేట్ అంటే మన భారతదేశంలో అడ్వకేట్ అంటే ఫస్ట్ ఏం పనికిరానివాడు అడ్వకేట్ అవుతాడని. అవును, కరెక్ట్. చెట్టు కింద ప్లేటర్ అంటారు, మీ ఫ్రీగా సర్వీస్ చేస్తే వీరికి పని లేదంటారు. ఇప్పుడు మీరు చెప్పిన సూసైడ్ కేసుల్లో ఎవరైనా ముందు మీ దగ్గరకు వస్తారు, అయ్యా బాబు అది ఇది అంటారు కదా, మీరు కాపాడిన తర్వాత కనీసం థ్యాంక్స్ కూడా చెప్పని విషయాలు ఉంటారు, చాలా మంది ఉంటారు. థ్యాంక్స్ సంగతి దేవుడు అడుగు సార్, థ్యాంక్స్ సంగతి దేవుడు ఎరుగు. కనీసం ఒక మనిషి కింద కూడా గుర్తించాలి. థ్యాంక్స్ పోతే చాలా పెద్దవాడు, అది మాకు పెద్దవాడు. ఎందుకు అంటే కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి, అవి వాటికి ఎప్పుడు మనం సెల్యూట్ చేయాల్సిందే. డాక్టరు, అడ్వకేటు, జర్నలిస్టు, పోలీస్. ఈ 4 ప్రొఫెషన్లు ఉన్న వాళ్ళకు కుటుంబం మీద వాళ్ళ జీవితాల సంతోషాలు ఉండవు. సక్సెస్ఫుల్ ఉంటారు కదా, మంచి సక్సెస్ఫుల్ అంటే వాళ్ళు న్యాయంగా వృత్తి చేసే వాళ్ళకు ఉండవు కుటుంబాలు. అంటే భార్యాభర్తలు ఉంటారు కానీ వాళ్ళు టైం స్పెండ్ చేయలేరు. ఇప్పుడు ఒక జర్నలిస్ట్కి ఒక న్యూస్ కవర్ చేయాలా, ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేను మీకు. ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీ కేసు ఒకటి మన రీసెంట్గా 3 years క్రితం వాడు కేసు వేసిండు దాన్ని. ఇక్కడ సుప్రీంకోర్టులో ఉరిశిక్ష వేసిండు. సుప్రీంకోర్టులో కూడా ఉరిశిక్ష సాయంత్రం 5 o'clockకి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఫైనల్గా సుప్రీంకోర్టే ఫైనల్, రాష్ట్రపతి క్షమాభిక్ష అయిపోయింది, ప్రపంచం ఉన్న ఆప్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు వస్తే కూడా సుప్రీంకోర్టు 5 o'clock జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే రేపు మార్నింగ్ అని 5 o'clock. అచ్చా, యూపీ కేసు. రేపు మార్నింగ్ అని 5 o'clock తీసేయడానికి. ఇలా సాయంత్రం 5 o'clock ఏం చేసింది, ఇలా సాయంత్రం 5 o'clock కన్ఫర్మ్ చేసేసింది, ఇక బాబు రేపు పొద్దులన్నీ ఉరి తీసేయండి అని చెప్పి. అయిపోయిందా? జనరల్ లెక్క ప్రకారం ఏంది, ఇవన్నీ పొద్దుల 5 o'clock ఉరి తీయాలి. కానీ అడ్వకేట్స్ ఏం చేసిండ్రు, నో అగైన్ మళ్ళీ పుస్తకం తీసిండ్రు, చదివిండ్రు, మళ్ళీ రాత్రి 12 గంటలకు పోయి మళ్ళీ హౌస్ మోషన్ మూవ్ చేసింది. తెలుసా మీకు? నైట్ 12 o'clock. కానీ జ్వరం ఉందన్న ఏదో పెట్టినట్టున్నారు. చట్టంలో మీరు జడ్జిమెంట్ చక్కగా ఇవ్వలే, చల్ ఇది రాంగ్ జడ్జిమెంట్ అని చెప్పేసి మళ్ళీ రాత్రి 12 o'clock హౌస్ మోషన్ అంటారు దాన్ని. మళ్ళీ జడ్జి ఇంటికి వెళ్ళి, సార్ ఇప్పుడు వాడిని పొద్దుల 5 గంటలకు ఉరి తీస్తున్నారు, ఇప్పుడు మా వాదన వినాలా, మీరు ఆపాలా అని చెప్పేసి. అప్పుడు ఏం చేసిండు జడ్జి ఎంబటే, చల్ కబాన్ ఇందాం మ్యాటర్ అని చెప్పేసి లేచి కథ మళ్ళీ సుప్రీంకోర్టు ఓపెన్ చేసిండు. ప్రపంచం అంతా నిద్రపోతున్నది, రాత్రి 12 అవుతున్నది. సుప్రీంకోర్టు జడ్జెస్, స్టాఫ్, రిపోర్టర్స్, పోలీసు, అడ్వకేట్స్ 12 గంటలకు స్టార్ట్ అయిన ఆర్గ్యుమెంట్ 3 గంటలకి ఆర్గ్యుమెంట్ చేసిండు, 5 గంటలకు ఉరి తీసేసి. ఇప్పుడు వరకు కాపాడారు కదా, కాపాడడం ప్రయత్నం. అదే ఇప్పుడు ఆ సంఘటనలు ఏమవుతుంది, ఇప్పుడు సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేసిండు, బ్రేకింగ్ న్యూస్, జర్నలిస్ట్ ఇంట్లో పడుకుంటాడు, ఇంట్లో కొడుకు జ్వరం వచ్చింది లేకపోతే నాన్న హాస్పిటల్ ఉన్నాడని పడుకుంటాడు, వాళ్ళ డ్యూటీ ఏముంటుంది, పిచ్చి ఉంటుంది వాళ్ళకి తెలుసా. ఇంట్లో వాళ్ళని సస్తుంటే కూడా ఫస్ట్ కెమెరా వేసుకొని తిండి గిండి తిరగరు, బస్సు ఉందా కారు ఉందా చలే పోతానే ఉంటారు. వాళ్ళ లక్ష్యం ఏంది, ఆ న్యూస్ కవర్ చేయాలి అంతే. అది వాళ్ళకి అదే కిక్కిస్తుంది. కరెక్ట్, 100%. పోలీసు వాళ్ళకి కాల్ చేసి, బాబు నువ్వు బందోబస్తుకు రా, ఇప్పుడు సుప్రీంకోర్టు ఓపెన్ చేసి గేట్ ఓపెన్ చేయి, లేకపోతే నువ్వు వాడు ఒక చరిత్రాత్మకమైన జడ్జిమెంట్ ఇస్తున్నావు అంటే పోలీసు వాడు ఇంట్లో వాడుకొని నేను రానుపో నాకు జ్వరం వచ్చింది అంటాడు. 100% ఆయనే వస్తాడు, 100%. అడ్వకేట్ ఆగుతాడా? ఆగడు. ఈ ప్రొఫెషన్స్కి టైం ఉండదు సార్, ఇది వాల్యూ కూడా ఉండదు. 2 ఎంతమంది జర్నలిస్టులకు నేను ఓపెన్ అడుగుతా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది? నాకు తెలిసి 1% ఉంటుంది, 99.9% ఉంటుంది. ఇన్సూరెన్స్ లేక నాకు తెలిసిన కొన్ని వందల మంది జర్నలిస్టులు సరైన ఫెసిలిటీస్ లేక, సరైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేక, గవర్నమెంట్ తరపు నుంచి కానీ సంస్థల తరపు నుంచి కానీ ఎంతమంది పనిచేస్తే ఒక ప్రపంచానికి ఇన్ని న్యూస్ చేరవేస్తారు. ఒక న్యాయాన్ని కానీ, ఒక అన్యాయాన్ని కానీ, ఒక మంచిని కానీ, ఒక చెడుని కానీ నిరంతరంగా చేస్తారు. సేమ్ ఈ 4 ప్రొఫెషన్లలో ఎప్పుడు ఇంతే ఉంటుంది. మన వ్యవస్థ గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి చట్టాన్ని మీద అవగాహన పెంచుకోవాలంటున్నారు నాగేశ్వరరావు గారు. చట్టంలో లొసుగులు ఉన్నాయని చెప్పి చంకలు గుద్దుకోకుండా అసలు మన వ్యవస్థ ఎలా నడుస్తుంది, చట్టం తెలియదంటే దానికి ఒక నేరం అనే విషయం కూడా తెలియని వ్యక్తులు కూడా చట్టం మీద అవగాహన పెంచుకోవాలంటున్నారు. చట్టం తెలియదని చేతులు దులుపుకుంటే వాళ్ళు కూడా నేరస్తులుగానే పరిగణిస్తారు కోర్టులు. కాబట్టి ప్రతి వ్యక్తి లా చేయండి, లాలో ఉన్న అందులో ఎంజాయ్ చేయండి, సామాన్య ప్రజలకి న్యాయం చేయడానికి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు నాగేశ్వర గారు. ఇది ఈ వారం నాగేశ్వర గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.